ఒకరినొకరు ప్రోత్సహించుకొని మనం చెప్పాలి, కొత్త వాళ్ళు కూడా చెప్పాలి. దేవుడు మరి మీకు అలాంటి మంచి మనసు భారము దేవుడు దయచేయనుగాక. సరే, మరి సమయం అయ్యింది కాబట్టి దేవుని వాక్యం విందాం. ఈ సమయంలో దేవుని వాక్యం చెప్పడానికి మన మధ్య అబ్రహాం పాస్టర్ గారు వచ్చారు. వారు ఈ కాకినాడకే చెందినటువంటి వారు. మంచి ఘనమైన పరిచర్య చేస్తూ ఉన్నారు ఈ కాకినాడలో. వారు చాలా మంచి పరిచర్య చేస్తున్నారు. జనరల్గా మాలాంటి వాళ్ళు ఉన్నాం అనుకోండి, మన పని మనం చేసుకొని వెళ్ళిపోతాం. అలాంటి వాళ్ళు ఉన్నారంటే అందరి పనిలో హెల్ప్ చేస్తారు. ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చినా, కష్టం వచ్చినా అందరినీ, ఏదైనా అధికారులతో మాట్లాడాలన్నా, అలాంటి మంచి తలాంతు ఒక వారధిలాగా పనిచేస్తూ ఉంటారు. వారు మన మధ్య ఉండడం మనకు సంతోషం. వారు ఇప్పుడు చక్కని దేవుని వాక్యం చెప్తారు. అందరూ విందామండి. అందరూ చప్పట్లు కొట్టి వారికి ఆహ్వానం పడి. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నన్ను ఈ స్థలానికి పంపించిన దేవదేవునికి, నన్ను ఈ స్థలానికి ఆహ్వానించిన మీ నాయకులు జాషువయ్య గారికి, అమ్మగారికి, తమ్ముడుకు ప్రత్యేకమైన వందనాలు. మీ అందరికీ వందనాలండి. ఒకసారి పక్క వాళ్ళకి వందనాలు చెప్పండి, పక్కన వారికి. సర్వసాధారణంగా పక్కన ఉన్న వాళ్ళని మర్చిపోతుంటాం మనం. అది భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, ఎవరైనా. క్రైస్తవ జీవితానికి మనం వందనాల ద్వారా మొదటి మన కుటుంబంలోనే ప్రారంభించబడాలి. ఆ పని చేయటం చాలా ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం. మరి నాకు కాకినాడ పట్టణంలో ఒక 500-600 మంది పాస్టర్లకు బాగా పరిచయం, దగ్గరనే నాకు తెలుసు. కానీ జాషువా గారు ఒక భిన్నమైన మనిషి. హల్లెలూయా. నేను ప్రతి నెల రాష్ట్రం కోసం, సేవకుల కోసం, పరిస్థితుల కోసం ప్రార్థన పెడతాం. 1వ తారీఖున మేము సెలెక్ట్ చేసుకుంటాం ఎవరిని పిలాలి అని. అంటే 100 మంది కాకినాడ నుంచి తెలుసు, 1000 మంది రాష్ట్రం నుంచి తెలుసు. ప్రస్తుత కాలానికి ప్రార్థన, వినయం, భక్తి కొదువైపోయిన కాలం. అది సంఘంలో కొదువైపోయింది, సేవకుల్లో కూడా కొదువైపోయింది. అందుకనే మేము కూర్చుండి, వెనకతలో ఉన్న పాస్టర్ గారు సాల్మన్ రాజు గారు కూర్చుంటాం. ఎవరిని ఈ నెల పిలుద్దామంటే పలానాయ్య గారు ప్రార్థన చేస్తారా, దేవునితో ఉంటారా అని ఆలోచన చేసుకొని పిలుస్తాం. అటువంటి మంచి దైవజనులతో మీరు ఉండడం, మీరు అందరు అదృష్టవంతులు. అయ్యగారిని బట్టి చెప్పలు కొడదామా? వారు నన్ను పిలవటం, ఇదంతా దేవుడిచ్చిన కృపను బట్టి. దేవుని సన్నిధిలో అనేకమైన వర్తమానాలు మనం వింటూ ఉంటాం. 1 కాదు, 2 కాదు, చాలా వింటూ ఉంటాం. గత నెల, ఈ నెల అనేకమైన ప్రాంతాలకు వెళ్తూ వస్తూ ఉన్నాను. ఇంకొక 17 మీటింగ్స్ ఈ రోజుకి ఉన్నాయి, ఇంకా వెళ్ళవలసినవి. ఎక్కడికి వెళ్ళినా మనలను మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని మూలం మనకు గుర్తుండాలి. మూలం మనకు గుర్తుండాలి. అసలు మూలం ఏంటి అన్న విషయాన్ని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సంఘానికి రావడం, వెళ్ళిపోవడం,
అవసరం కొద్ది ప్రభుని అడగటం, ప్రభులో పొందుకోవటం, ఇది అలవాటు అయిపోయింది. అందరికీ ఉంది. మేము కూడా టైటిల్ పెడతాం, మీ దుఃఖ దినములు సమాప్తం అయిపోతే మీరు మా మందిరానికి రండి అని చెప్పేసి మేము కూడా అలాగే పిలుస్తాం. వాస్తవానికి ప్రారంభం మనకు చాలా ప్రాముఖ్యం. అపోస్తుల కార్యాల్లో 11వ అధ్యాయంలో 26వ వచనం ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకలో శిష్యులు క్రైస్తవులు అనబడరి. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకము గల మంచి తండ్రి, మీ ప్రశస్తమైన నామాన్ని కొన్నాళ్ళు చెల్లిస్తున్నాను. ఈరోజు మీ పాద సన్నిధిలోకి వచ్చి కొద్ది నిమిషాలు మీరు మాట్లాడతామని మేము వచ్చామయ్యా. మాతో మీరు మాట్లాడాలి. నన్ను మరుగుపరచండి. సంఘంతోనూ నాతో మీరు మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచమని సర్వశక్తుడగు యేసు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. లేఖనాలలో ఒక అద్భుతమైన మాట మనం పొందుపరుచుకుంటూ ఉన్నాం. అక్కడ అంటారు, మొట్టమొదట అంతియొకలో శిష్యులు క్రైస్తవులు అనబడారట. మొట్టమొదట అంతియొకలో శిష్యులు క్రైస్తవులు అనబడారు. అందరి మాట చెప్తారా? మొట్టమొదట అంతియొకలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ప్రశ్న, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు? మనం అందరం ఎవరండి? క్రైస్తవులు. కానీ ఇక్కడ ఉన్నవారు మనము ఇవ్వవలసిన బిరుదు కాదు ఇది. సర్వసాధారణంగా ప్రతి ఒక్కరికి ఈ పేరు చర్చిలో అడుగుపెట్టిన వెంటనే క్రైస్తవుడు అని పేరు పెట్టి పిలుస్తూ ఉంటారు. కానీ ఆ రోజుల్లో వారిని చూసి ప్రజలు వారిని చూసి క్రైస్తవులని పిలిచారంట. ఎవరు వారు అంటే శిష్యులను క్రైస్తవులుగా పిలిచారంట. ఎవరినట? శిష్యులను క్రైస్తవులుగా పిలిచారు. ఇది చాలా ప్రభావితమైన మాట. శిష్యులను క్రైస్తవులుగా పిలిస్తే ఇప్పుడు సంఘంకి వచ్చిన వారందరినీ క్రైస్తవులని పిలుస్తున్నాం. మీరు క్రైస్తవులండి అని అంటా ఉన్నాం. అంటే ఆ పేరు పొందుకోవడానికి చాలా అర్హతలు ఉండాలని వాక్యమే సెలవిస్తుంది. ఇదే అధ్యాయంలో చాలా స్పష్టంగా కనబడతా ఉంది. అంటే ఆ పేరు అందరికీ తగినది కాదు. ఆ పేరు అందరికీ తగినది కాదు. అందరికీ తగినది కాదు. ఆ పేరు ఎవరికి తగినదంటే అక్కడ ఆ పేరు పెట్టిన వాళ్ళు వారిలో ఉండి ఏం చూశారు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, వారు కలిసి ఒక సంవత్సరం అంతా సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించారంట. ఇది చూశారు ఎవరు? అక్కడ ఉన్న అంత్యోకలో ఉన్న ప్రజలు. వీరిని చూసి వారు బోధిస్తున్న విధానం, వారు ప్రభు కొరకు చెప్తున్న విధానం, వారి జీవితం, వారి యొక్క నడవడిక, మరి యొక్క ఆలోచనలు యావత్తును కూడా వారు పరిశీలన చేశారు. పరిశీలన చేసి వీరు తగినవారు. ఎవరికి తగినవారు? దేవునికి తగినవారు అని సర్టిఫై చేశారు, గుర్తించారు. అలాగా దేవునికి తగినవారు, దేవునికి తగినవారు, దేవునిని ప్రకటించడానికి యోగ్యులు వీరు, దేవునిని చూపించడానికి ఉన్నతమైన సంకల్పం కలిగిన వారని వారిని గురించి వారు ఒక చక్కటి బిరుదును ఆనాడు శిష్యులకు
సంఘం పేరు పెట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ఆ పేరుకు తగిన జీవితం, లేకపోతే ఆ ప్రయత్నం, ఆ పరిచర్య సంఘమునకు ఉందా అన్న గొప్ప ప్రశ్న మనం వేసుకోవాల్సిందే అవసరం. సర్వసాధారణంగా సంఘంలో ప్రవేశించిన తర్వాత మన చుట్టూ అనేకమైన సమస్యలు ఉంటాయి. ఒకటి కాదు, రెండు కాదు, కోకొల్లలుగా ఉంటాయి. సమస్య లేని వారు ఏ ఒక్కరును లేరు. నాకు సమస్యలు ఉన్నాయి, నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి, అవసరతలు ఉన్నాయి. ఇక్కడున్న వారందరికీ ఉంటాయి. ఇక్కడున్న వారికి కాదు, భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషికి కూడా అనేకమైన అవసరతలు ఉంటాయి. పుట్టిన పసిబిడ్డతో మొదలుకొని చనిపోతున్న ముసలోడు వరకు. మా నాన్నగారు మొన్నే చనిపోయారు. అయ్యగారు మా దగ్గరకు వచ్చి ధైర్యపరిచి పరామర్శించారు. 90 సంవత్సరాలు బ్రతికారు. చనిపోకూడదని మేము అనుకున్నాం. నాన్నగారు చనిపోకూడదని మేము అనుకున్నాం. ఆరోగ్యంగానే ఉన్నారు, 90 ఏళ్ళు కూడా. కర్ర పట్టుకోలేదు, మాతో పని చేయించుకోలేదు, ఏమీ చేయలేదు. అందరూ అనేవారు, అంటే దేవుడు మిమ్మల్ని మర్చిపోయి ఉంటాడండి అని మా నాన్నగారిని చూసి కొంతమంది స్నేహితులు పలకరించేవారు. చనిపోయారు. అంటే ఆయన బ్రతకాలని కోరిక మాకుండేది. అంటే ఎంతకాలం ఉన్న మనిషి మనం ఏమనుకుంటామంటే చనిపోవాలని ఎవరు కోరుకోరు. ఒకవేళ అలాగ కోరుకున్నారు అంటే వాడికంటే గొప్పోడు భూమి మీద ఇంకొకడు ఉండకూడదు. గొప్పోడేనండి ఆయన? అంతేనా? గొప్పోడేనంటారా? కాదు. అంటే అంత చెడ్డోడు భూమి మీద ఇంకెక్కడో ఉండకూడదు. తల్లిదండ్రులు చనిపోవాలి, నా తోటి బొబట్లు చనిపోవాలని కోరుకున్నవాడు అంటే వాళ్ళు ప్రవేశన ఆ దురాత్మ అలా ప్రేరేపిస్తుంది. అంటే మనం అంటే అందరికన్నీ అవసరమే, కానీ దేవుడు తన ఆలోచన నీ అవసరమును తీర్చడానికి పిలవలేదు, తన అవసరత కొరకు పని చేయడానికి పిలిచాడు. దేవునికి స్తోత్రం. తన అవసరమును నెరవేర్చడానికి దేవుడు పిలిచాడు, మన అవసరతను పూర్తి చేసుకోవడానికి కాదు. అందుకని శిష్యులను చూసిన వెంటనే వీరు ఆయనకు తగిన వారు అన్నారంట. దేవునికి మహిమ కలుగునుగా. అంటే ఆయనకు తగినట్టుగా వారిలో ఏ లక్షణాలు ఉన్నాయి అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, వారందరూ కలిశారంట. ఏం చేశారట? కలిశారు. వారందరూ కలిసి ఒకరిని వాక్యం చేత పురుకొల్పించుకున్నారు, ఒకరిని ఒకరు వాక్యం చేత స్థిరపరచుకున్నారు, ఒకరిని ఒకరు వాక్యం చేత బలపరుచుకున్నారు, ఒకరిని ఒకరు వాక్యం చేత నడిపించుకున్నారు. ఇలా చూస్తూ ఉంటుంటే వారి జీవితం ఒక అద్భుతమైన ప్రయాణానికి కొనసాగించబడుతున్న విషయం. ఇది ఎప్పుడు జరిగింది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 19వ వచనంలో అక్కడ రాయబడ్డది. స్టెఫెను విషయంలో కలిగిన శ్రమను బట్టి చెదరిపోయిన వారు వాక్యమును బోధింపక పెనికే, కుఫ్రా, అంతియొకయ ప్రదేశముల వరకు సంచరించరి. దేవునికి స్తోత్రం చెప్పాలా. అంటే ఎప్పుడు వీరు ఇలాగా అనేక ప్రాంతాలకు ఈ 3 ప్రాంతాలకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారంటే బహు శ్రమకాలం. ఇప్పుడు వారి మధ్యలో ఉన్న ఒక ప్రభు సైనికుడిని వారు రాళ్ళతో కొట్టి చంపేశారు. ఇంకా మనం వీరి మధ్యలో ఉంటే మనల్ని కూడా చంపేసే పరిస్థితి వస్తుంది అన్న ప్రశ్న వారిలో కలిగి భయాందోళనతో ఉన్న సందర్భంలో వారు తెగించి ప్రభువుని ప్రకటించడానికి బయలుదేరారంట. దేవునికి స్తోత్రం. వారు తెగించి ప్రభువుని ప్రకటించడానికి, దేవుణ్ణి ప్రకటించడానికి, అనేకులను ప్రభు కొరకు సమకూర్చడానికి ప్రయాణం వెళ్తున్న వారిని చూచి, అంటే దేనిని లెక్క చేయడం మానేశారట. దేవునికి స్తోత్రం చెప్పాలా. ఇంకా డీప్గా మనం వెళ్ళిపోతే వారు దేనిని లెక్క చేయలేదు, మరణముతో సైతము వారు లెక్క చేయలేదు. అంతా వారి దృష్టి ఏకాకిగా దేవుడే తప్ప వేరొక మనస్తత్వం వారి లోపల లేదు. దేవునికి స్తోత్రం. అంటే నేను ఎందుకు ఈ విషయాలని మీకు చెప్తున్నానంటే, సర్వసాధారణంగా క్రైస్తవ సంఘము దేవుని చూస్తూ నడిచే ప్రయత్నం ఎక్కడ కూడా జరగటం లేదు. లోటు కనబడతా ఉంది. అందరిలో ఉంది ఆ లోటు, అందరిలో ఆ లోటు కనబడుతుంది. ఎందుకంటే కాలము పరిగెడుతుంది మన వెనకతల. ఏ కాలపు వారిని ప్రభు పిలుస్తున్నాడో తెలియట్లేదు. చిన్నోళ్ళ దగ్గర నుంచి పెద్దోళ్ళ దాకా అందరూ చనిపోతా ఉన్నారు.
ఏదో జరుగుతూ ఉంది, ఏదో ప్రమాదం జరుగుతూనే ఉందండి. కొంతమంది బ్రతుకుతున్నారు, కొంతమంది చనిపోతూ ఉన్నారు. అంటే ఇచ్చిన ఆయుష్ ఎంతదో ఉన్నదో అనే విషయం బ్రతుకున్న మనిషికి ఎవరికి తెలియదు. కానీ ఆయుష్ ఎంత ఉన్నదో ఎవరికి తెలియదు, కానీ ఆశ ఎంత ఉందో అంత మనిషికి బాగా తెలుసు. ఎంత ఆశ ఉంటుందంటే ఊకందలేనంత ఆశ ఉంటుంది. పిల్లరా, మా సంఘానికి ఒక అమ్మాయి వచ్చింది, 7 ఏళ్ళు పిల్లలు పట్టలేదు. ఎవరో చెప్పారంట, ఆ చర్చికి వెళ్తే వారి ప్రార్థన బాగా చేస్తారు, మీరు వెళ్ళండి అని. వచ్చింది, దేవుని కృపను బట్టి ప్రవేశించింది, కూర్చుంది, విన్నది వాక్యం. ఆమెకు మేము నేర్పించింది ఏంటంటే ప్రార్థన చేయాలా, దేవునికి ఇష్టంగా ఉండాలా, దేవునితో బ్రతకాలా అని నేర్పించాం. దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో గర్భాన్ని ధరించాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత మళ్ళీ ఒక ఆడపిల్ల ఇచ్చాడు. ఈ ముగ్గురితో ఆవిడ బిజీ అయిపోయి ఇప్పుడు చర్చికి అందరికంటే లేటుగా ఆవిడ వస్తుంది. అందరికంటే లేటుగా ఆవిడ ఉంటుందంటే వచ్చి ఆ హ్యాపీగా పడుకుంటుంది. ఏంటంటే ఆవిడ ఆశ అంతా ఏమైపోయింది, తీరిపోయింది. ప్రభు ఆశ ఏంటంటే తీరిపోవడానికి కాదు కదా ఇచ్చేది పిల్లల్ని. ప్రభువుని గణపరచడానికి ఇస్తాడు దేవుడు, ప్రభువుని మహిమపరచడానికి ఇస్తాడు సమయం, ప్రభువుని ఆరాధించడానికి ఇస్తాడు, ప్రభువుని హెచ్చించడానికి ఇస్తాడు. మనం పొందుకున్న ప్రతి దానిని ప్రభువులోనే చూసుకోవడానికి ఇస్తాడు. మనం అంటాం కదా, అచ్చా మీ అమ్మలాగా ఉన్నావురా అంటాడు. అయ్యగారిని చూసిన వెంటనే బాబుని చూశాను, బాబు అని పరిచయం చేస్తున్నాడు. పరిచయం చెయ్యక్కర్లే, అచ్చా వాళ్ళ నాన్నగారిలాగే ఉన్నారు ఆయన కదా, పరిచయం చెయ్యక్కర్లే. ఎందుకని అలాగున్నారు, దేవుడు అలాగిచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పాలా. అదే నెమ్మది వేరొక స్థితి కనబడదలేదు. అదే పరిస్థితి అందరిలో ఆ నెమ్మది, ఆ సహనము రాదండి. కొందరికి దేవుడు అచ్చ మీ నాన్నలాగే ఉన్నావంటే, క్రైస్తవులను చూసి అచ్చ దేవుడిలాగే ఉన్నావు అని ప్రశ్న, ఉన్నావు అంటే బాగుంటుంది కదా, కానీ అనే పరిస్థితి మనలో లేదు. అది సంగతి, అనే పరిస్థితి లేదు. అందుకనే ప్రభువే ఆనాడు ఏం చెప్పాడంటే, మీ సంఘాన్ని ఆత్మ సంబంధమైన రీతిగా కట్టుకొనడానికి 4వ నెల, 7వ నెల, 10వ నెల దినాలలో ఉపవాస దినాలు ప్రకటించుకునండి. ఆత్మ సంబంధమైన రీతిగా మీ సంఘములను కట్టుకొనండి. ఆత్మ సంబంధమైన రీతిలో మిమ్మల్ని మీరు సిద్ధపరుచుకొని దేవుని రాజ్య విస్తరణలో పనిచేస్తూ ఆయన రాకడ కొరకు ఎదురు చూడాలి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆనాడు అంత్యోకలో ఉన్న ఆ కుటుంబాన్ని, ఆ వ్యక్తులను, ఆ సేవకులను చూసి మీరు క్రైస్తవులుగా ఉన్నారబ్బా, క్రైస్తవులలాగే ఉన్నారన్నాడు. క్రైస్తవులకు ఉండవలసింది ఏంటి అన్న విషయాన్ని అక్కడే చాలా స్పష్టంగా చెప్పారు. అక్కడ అంటాడు 20వ వచనం, కృప కొందరును ఉండిరి వచ్చి మాట్లాడుచు దేవునికి స్తోత్రం చెప్పాలా. ఎవరిని గురించి ప్రకటిస్తున్నారంట? యేసుని గురించి ప్రకటన. సర్వసాధారణంగా మనం ఏం ప్రకటన చేస్తామని తెలిసిన, పక్కోళ్ళు ఇద్దరు కూర్చుంటే నీ బాధలు ఆవిడికి, ఆవిడ బాధలు నీకి, ఇంకంతే, ఇదే పని, ఇంక వేరే పని ఉండదు. క్రైస్తవులకు ఏం పోయిందంటే ఆశ తీరిపోయింది, కడుపు నిండిపోయింది. మా చర్చిలో విశ్వాసలాగా హ్యాపీగా ఏం చెప్పినట్టు, ఏం చేయను పాస్టర్ గారు, 3 ఆడపిల్లలు, వారికి జడలు వేయాలా, వాళ్ళకి బట్టలు వేయాలా, వాళ్ళకి ఉండు వల్ల అంటే రోజుకో రకంగా మళ్ళీ జడ వేయాలి. ఈ ఆదివారం ఈ రకంగా జడేస్తే వచ్చే ఆదివారానికి ఒకలాగా వేయాలా కదా. ఈ ఆదివారం ఈ డ్రెస్ వేసుకుంటే వచ్చే వారం ఇదే డ్రెస్. మొన్న ఏం జరిగిందంటే, నేను మా పాప కలిసి ఎమ్మెల్సీ గారు చంద్రబాబు నాయుడు గారిని కలిసి వచ్చారని బొకే ఇవ్వడానికి వెళ్ళాం. ఆవిడ ఆడమనిషి కాబట్టి నా కూతురుని తీసుకెళ్ళారని అమ్మ కూడా తీసుకెళ్తే బొకే ఇచ్చాం, వచ్చేసాం. నేను నా ఉప్పాళ్ళలో పవన్ కళ్యాణ్ గారి పక్కన ఆవిడ నించుంది. సభలో అందరూ ప్రజాప్రతినిధులందరూ ఈటింగ్లో నిలబడి మాట్లాడుతుంది. సరే నించుంది ఆవిడ, అదే స్టేజ్ మీద ఉంది కదా నేను అనుకున్నాను. అందరూ ఉన్నారు అక్కడ, మా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అందరూ ఉన్నారు. అయిపోయింది, నా పని అయిపోయింది. తన దగ్గరికి వచ్చి, నా దగ్గరికి వచ్చి ఏమంటుంది తెలిసిన, డాడీ అని జూమ్ చేసింది. ఆ ఫోటోని జూమ్ చేసి ఆ ఫోటో చూపించి, మనం మొన్న వెళ్ళి బొకే ఇచ్చినప్పుడు కట్టుకున్న చీరే స్టేజ్ మీద అదే కట్టుకుందంట. అంటే అంత జూమ్ చేసి చూడవలసినంత అవసరం ఏమొచ్చింది అంటే, లోకం అలాగా మనలను జూమ్ చేసి చూసేలాగా ప్రేరేపిస్తూ ఉంటారు.
వాక్యం ఏముంటుందంటే నన్ను జూమ్ చేయండి అని అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆయనను మనం జూమ్ చేసుకుంటూ వెళ్తామంటే పిల్లరా మన లోపల ఉన్న ప్రతి కణము కనబడుతుంది. మీకు అర్థమవుతుందండి? బ్లడ్ శాంపిల్కి ఇస్తాం కదా, శాంపిల్కి ఇస్తే మనకేం కనబడుతుంది? మన 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 రక్తంలో ఏమున్నాయి ఏదంటే కనబడదు. వారు ఏం చేస్తారు? స్టెప్ బై స్టెప్ అలా జూమ్ చేసుకుంటూ వెళ్తారు. అప్పుడు టైఫాయిడ్ ఉందా, మలేరియా ఉందా, ఎయిడ్స్ ఉందా, క్యాన్సర్ ఉందా, ఏముందా, అన్ని రకాలు వారు ఎంత లోతుకి తీసుకొని వెళ్తారో అంత లోతుకి మన లోపములు రక్తములు ఉన్న ప్రతి లోపాన్ని అది చూపిస్తుంది. నేనేమంటానంటే ప్రభువుని కూడా మనం అంత లోతుగా జూమ్ చేసుకుంటూ వెళ్తా ఉంటే మన శరీరంలో ఎన్ని రకాల లోపాలు ఉన్నాయో అన్నీ కూడా ప్రభువు చూపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు మనం అది చేయం కదా, మనం అది చేయము. చేస్తామా? క్రైస్తవ అది చేస్తారా అంటే ఇతరుల గురించి ప్రశ్నించడానికి మనకు కుదరదు. మన గురించి మనమే మాట్లాడుకోవాలి. అంటే ఇతరులు చేసేవన్నీ సంఘంలోకి తీసుకొస్తున్నాం, ఇతరులు చేసేవన్నీ ఏమన్నీ కుటుంబాల్లో తీసుకొస్తున్నాం, ఇతరులు చేసేవన్నీ ప్రియుల వారు చేసే ప్రతి పద్ధతిని కూడా సంఘంలోకి తీసుకొచ్చి సంఘముల ద్వారా మీరు చేయిస్తున్నారు, ఆ ద్వారా మీరు చేయిస్తున్నారు. పరిశుద్ధ అని అద్భుతమైన పెళ్ళి వివాహం అన్న విషయంలో ఘనమైందంటాం. ఆ ఘనమైనదని చక్కగా ప్రార్థన చేసి వాక్యం చెప్పి చేస్తూ ఉంటే వాడు పరిశుద్ధంగా వస్తాడండి పెళ్లిపీటల మీదకి వస్తాడా? దానికి ముందే ఫ్రీ వీడియో షూటింగ్కి వెళ్ళిపోతాడు. హ్యాపీగా ఎంజాయ్ చేసి కావలసినట్టుగా అన్ని ఫోటోలు తీసుకుంటాడు. వాడు పరిశుద్ధుడు అంటామా మేము? పెళ్ళికి ముందే అన్ని కార్యక్రమాలు చేసుకుంటాడు, తర్వాత మళ్ళీ తీసుకొస్తాడు. పెళ్ళికి ముందు ఫ్రెండ్స్కి నైట్ పార్టీ ఇస్తాడు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు. వాడిని తీసుకొచ్చి పెళ్లిపీటల మీద కూర్చోబెడతాం. పరిశుద్ధ వివాహం అంటాం. అంటే మనల్ని కానీ జూమ్ చేస్తే మనం పరిశుద్ధంగా ఉన్నామా లేదా అన్న విషయం జూమ్ చేసే పని సంఘానికి లేదు. అందుకని అందరినీ ఒకటే మాట, ఎల్లేవాయా చెప్పావులే మీ దేవుడి గురించి, ముందు నీ బతుకు నువ్వు చూసుకొని అన్యుడు చెప్తాడు మనకి. నీ బ్రతుకు నీవు చూసుకొని అన్యుడు చెప్తాడు. వారు చెప్తేనే మనకు మెలకు వస్తుంది. నాకు అలాగే మెలకు వచ్చింది. ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడడానికి కారణం ఏంటో తెలిసిన, మా మామగారు అన్యుడు. నేను ఒక పెద్ద ప్రమాదంలో పడిపోయాను. నేను కారులో వెళ్తుండగా నా కంట్లో పురుగుపడి కన్ను మొత్తం కుళ్ళిపోయింది, రెటీనా మొత్తం. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ అన్న రెటీనా స్పాయిల్ అయిపోయింది, రెటీనా మార్చుకోవాలి అని చెప్పారు. ఒరిస్సా నుంచి కాకినాడ వచ్చి కాకినాడలో కరెంట్ ఆసుపత్రికి వెళ్ళాం. మా నాన్నగారు మా అన్నయ్య కౌన్సిలర్, ఇప్పటికీ ఆయన కౌన్సిలర్గా ఉన్నాడు, కార్పొరేటర్గా ఉన్నాడు. హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారు మంచి పరిచయం. ఆయన చెప్పారు, మీ తమ్ముడు రెటీనా స్పాయిల్ అయిపోయింది, ఎవరైనా చనిపోయి రెటీనా స్పాన్సర్ చేస్తే మార్చేద్దాంలే, ఇంకొక 6 లక్షలు కట్టండి అన్నాడు. 6 లక్షలు కట్టండి అంటే ఆయన కొంచెం ఆలోచించారు. వారు చేయలేని పరిస్థితికి వచ్చారు. ఆ మాట వాళ్ళ భాష నాకు అర్థమవుతుంది, మా నాన్నగారిది మా అన్నయ్యది. అవదలు అని చెప్పేసి వచ్చేసారు ఇంటికి. పక్కనే ఉన్న మా మామగారు పక్కకు పిలిచి, మీ దేవుడు స్వస్థపరుస్తాడు కదా అన్నాడు. మీ దేవుడు స్వస్థపరుస్తాడు. ఎవరిని స్వస్థపరుస్తాడు? ఆయన్ని నమ్మి విశ్వసించిన వారిని స్వస్థపరుస్తాడు. నేనెవరిని మరి? ఒక రోజు తాగితే ఒక 20 బీర్లు, ఒక 5 కేజీలు పందిమాసం వండుకొని దగ్గర కూర్చో తాగిపోతుంది. దొంగని, వ్యభిచారిని, మోసగాడిని చేపల కాట దగ్గర కూర్చొని చేపలు చూసుకుంటా ఉంటే ప్రియమైన సంగమం ఒక రోజుకి 1,00,000 రూపాయలు ఎక్స్ట్రా ఇన్కమ్ చేసేవాడిని. ఇప్పుడు 30 ఏళ్ళు క్రితట అని. ఇప్పుడు ఇలసా పులసా అనే ప్రశ్నలు ఎన్ని ఉండిపోతున్నాయి తెలిసిన. అప్పుడు 5 రూపాయలకు కూడా కొనేవారు కాదు. పులసలు 5 రూపాయలకు కూడా కొనేవారు కాదు. ఐస్ లేకపోతే ఇసుకలో తీసుకపెట్టిన రోజులు కూడా ఉన్నాయి. అంత విస్తరించబడేది ఆ రోజుల్లో చేపలు. అంత మోసం చేసి డబ్బులు, మా నాన్నగారు అధికారం, పలుకుబడి ఏది నన్ను స్వస్థపరచలేకపోయింది. అప్పుడు ఇంటికి వచ్చి మా మామగారు చెప్పిన మాటను తీసుకొని, ప్రభువా నీవు నన్ను స్వస్థపరిస్తే నేను నీ పని చేస్తాను ప్రభా. ఎందుకంటే నాది చాలా రిచ్ మెంటాలిటీ. ఆ కాలంలోనే నేను వాడే బట్టలు ఒక 20,000 25,000 ఉండేవి అప్పట్లో. ఇప్పుడంటే సేవకు వచ్చిన తర్వాత మాకు 1000 రూపాయలతో సరిపోతున్నాయి. ప్యాంటు షర్ట్ ఖరీదు 1000 రూపాయలతో సరిపోతున్నాయి. అవసరం లేదు. ఖరీదైన వాటితో మాకు ఇంకా పని
లేదు. ఎందుకో తెలుసు, ఖరీదైన వాడు మాకు దొరికాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అంటే ఖరీదైన వాడు మాకు దొరకడం వల్ల మమ్మల్ని ఖరీదైన వారికి మార్చేశాడు. ఆమెను చెప్పండి. అక్కడ 100 కోట్ల ఆస్తిపరుడు అటుపక్క కూర్చుంటాడు, ఇక్కడ 100 ఎకరాలు కలిగిన అస్సామి కూర్చుంటాడు, వారి మధ్యలో మాకు భోజనం పెడుతున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఖరీదైన వాడు మాకు దొరికాడు, మమ్మల్ని ఖరీదైన వాడిగా మార్చాడు. ఇక్కడ మా బట్టలు ఎంత ఖరీదైనవి ఎవరు చూడరు. అర్థమైంది? ఎవరికి ఆ పని లేదు, ఖరీదుగా మార్చేశాడు. స్తోత్రం. ఇప్పుడు సమాజం ఏమనుకుంటుంది, ఖరీదైన బట్టలు వేసుకుంటే ఖరీదైన వాళ్ళుగా అనుకుంటారని మనం అనుకుని ఆ రకంగా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ కాదు, ఖరీదైన దేవుణ్ణి కానీ నువ్వు ధరిస్తే నిన్ను అద్భుతమైన ఖరీదైన వ్యక్తిగా మార్చి పారేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంటికి వెళ్ళాను, ప్రార్థన చేసుకున్నాను. ఎప్పుడు అడిగట్లే, క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను, కానీ దేవుని మందిరానికి ఎప్పుడు ఒక పెద్ద దాసయ్య గారు, యేసుదాస్ గారు, ఉప్పాడు దాసయ్య గారు చేతుల మీదుగా నాకు అబ్రహాం అని పేరెట్టాడు. ఏ రోజు ఆ లక్షణం నాలో లేదు. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి, నన్ను స్వస్థపరచు ప్రభు అని చెప్పేసి ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాను. ఎప్పుడు ప్రార్థన చేయలేని వ్యక్తిని ఆయన సన్నిధిలో కూర్చొని ఒంటరిగా ప్రార్థన చేసుకున్నాను. ఇంటికి వెళ్ళిన తర్వాత మా అమ్మ అన్నారు, బాబా దేవుడు నేను బాగు చేస్తాడు బాబా అని. హల్లెలూయా. కొంచెం ఓప్స్ వచ్చాయి. ఎందుకో తెలిసిన, ఒకవేళ నన్ను ఆయన బాగు చేయకపోతే ఎంత ఖరీదుగా నేను బ్రతికాను కదా, అందరికీ గుడ్డోళ్ళ కనబడతాను అని ఒక మానసిక వేదన ఉండేది నాలో. ఎందుకంటే అప్పటికే కంట్లో వైట్ స్పాట్ పెరిగిపోతుంది. ఆ తర్వాత 6 నెలల్లో పాడైపోయిన రెట్టినను ప్రభు బాగు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ రోజు నుండి ఈ రోజు దాకా నా ఆశ ఏంటంటే, నేను పని చేసుకుంటూ ఎవరికి ఏదో ఒక రకంగా ఏదో విధంగా సహాయపడాలన్న తపన, కోరిక, వారికి కావలసిన ప్రోత్సాహాన్ని ఇవ్వాలనే కోరిక నాలో పెరిగిపోయింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగ కాకినాడకు పరిచయం అయ్యాను. కాకినాడకు ఆ విధంగా పరిచయం అయ్యాను. మన కరోనాలో 30 మంది సేవకులను నా చేతులతోనే సమాధి చేశాను. ఒకరు కాదు, ఇద్దరు కాదు. ప్రతిరోజు ఓ మరణ వార్త మా ఇంటికి ఫోన్ వచ్చేది. అది ఏ సందర్భమైన మా పాస్టమ్ గారు అన్నారు, వెళ్ళండి చేసిరండి అని. వెళ్ళండి చేసిరండి. ఒక విచిత్రకరమైన సమాధి కూడా నేను చేశాను. 500 ఎకరాల పొలము కలిగిన అస్సామి, ఆయన చౌదరి రాజమండ్రిలో. తన భార్య మాత్రమే ప్రభుని అంగీకరించిందంట. అంబులెన్స్ డ్రైవర్ నాకు ఫోన్ చేశాడు, అయ్యా ఆవిడకి కొంచెం క్రైస్తవ పద్ధతిలో ప్రార్థన చేసి సమాధి చేస్తారా అని అడిగాడు. వస్తానండి అని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆవిడ అడిగిందంట కోరిక, నేను చనిపోతే సమాధి పెట్టిలోని పెట్టి ప్రార్థన చేయించి నన్ను ప్రభుకు అప్పగించండి అని చెప్పిందంట. నేను వెళ్ళేటప్పటికి బరియల్ గ్రౌండ్లో ఆయన ఏడుస్తా ఉన్నాడు. ఎవరు రావట్లేదు, ఏ పాస్ట్ గారు రావట్లేదట. ఆవిడ అడిగింది, ఆవిడ కోరిక నేను చేయలేకపోతున్నాను అని చెప్పేసి వేదనతో ఏడుస్తున్నాడు. వెళ్ళాను దగ్గరికి, ఏమయ్యా ఎందుకు ఏడుస్తున్నావు అంటే, బాబు నాకు 500 ఎకరాల పొలం ఉంది, కానీ నా భార్య కోరికను తీర్చలేకపోతున్నాను. కాస్త మీరు ఏ విధంగా అయితే సమాధి చేస్తారో ఆ విధంగా చేస్తారా బాబు అని అడిగితే, లేదండి నేను పాస్టర్ గారిని, నేను ప్రార్థన చేస్తాను, మీరు ఆగండి అని చెప్పి ఆయనకి రక్షణ గురించి మాట్లాడాను. ఆయనకి రక్షణ గురించి చెప్పాను, సమాధి చేశాను, వెళ్ళిపోయారు ఆ ఊరు. ఈరోజు ప్రభువుని అంగీకరించి దేవుని మందిరంలోకి వచ్చాను. నేను అంటాను, అంత గొప్ప దేవుడు మనలను అంత అద్భుతంగా తయారు చేస్తే, ప్రభు మన కొరకు చేసినవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే మనకి ఏమి భూమి మీద అక్కరకు రావండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు అక్కడ అంత్యోక్యలు వారిని చూస్తూ ఉంటే, వారి ఆలోచనలన్నీ కూడా రాజ్య విస్తరణ కొరకే పనిచేసే తప్ప తమను తామును గనపరచుకోవడానికి ఎన్నడూ పని చేయలేదు. అక్కడ అంటాడు 36 వచనంలో దావీదు, చూడండి అక్కడ 22 వచనం, ప్రభు హస్తము 21 వచనం గనుక దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఎప్పుడైతే ప్రభువుని మనం జూమ్ చేసుకుంటూ వెళ్తా ఉంటామో అప్పుడు ప్రభు తన హస్తాలను మనకు తోడుగా భద్రతగా అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎప్పుడైతే ప్రభు పనిలో మనం నిమగ్నమవుతామో, ఆయన విస్తరణ కొరకు మనం పని చేసుకుంటూ బయలుదేరి వెళ్తూ ఉంటామో, ఖచ్చితంగా దేవుడు తన కృప మన పక్షంగానే ఉంచుతాడండి. ఖచ్చితంగాను.
ఆయన ఎవరిని చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. నమ్మాలి. ఏం చేయాలంట? నమ్మాలి. ఏం చేయాలంట? ఖచ్చితంగా నమ్మాలి. ఎవరిని నమ్మాలి అంటే దేవుణ్ణే నమ్మాలి. ఆమెను చెప్పండి. హల్లెలూయా. మనం నమ్మితే దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఎలాంటి అద్భుతాలు అంటే భౌతికంగా, ఆర్థికంగా, అన్ని విధాలుగా అద్భుతాలు చేస్తాడు. కానీ అద్భుతానికి ప్రభువుకి ముడి పెట్టడానికి వీలు లేదు. నన్ను స్వస్థపరిచాడు, అద్భుతం, దేవునికి స్తోత్రం. 500 రూపాయలు లేని వ్యక్తిని మా చర్చ్ పాకతో పరిచర్య చేస్తున్నప్పుడు, మా ప్రారంభం విక్టరీ ఫెస్టివల్స్ అని మీటింగ్స్ పెట్టాను. అప్పుడు మా విశ్వాసులు 30 మంది, సభ చూస్తే 30,000 మంది కావాలా. కనీసం పరిచర్య చేయడానికి కూడా సరిపోరు. మా సంఘం 25-30 లక్షల రూపాయలు కావాలా. రూపాయి లేదు. ప్రభుని అడిగాను. ప్రభు అంటాను, ఒక పెద్ద అయ్యగారి దగ్గరికి వెళ్ళాను. నీవు సభలు పెడతావా అన్నాడు. నువ్వు యోగ్యుడివేనా అన్నాడు. ఒక పెద్ద దైవజనుడు, కాకినాడలో చాలా పెద్ద దైవజనుడు, చాలా డబ్బున్నవాడు. యోగ్యుడివేనా అన్నాడు. ప్రభు చేస్తాడు అని చెప్పద్దు, నీ దగ్గర ఎంత ఉందో చెప్పన్నాడు. సరే అయ్యా వెళ్ళిపోతున్నాను అని ప్రార్థన చేయండి అన్నాను. ఆయన ప్రార్థన కూడా అలాగే చేశాడు. ఈడు యోగ్యుడు కాడు, వీడు మీటింగ్స్ అని వచ్చాడు, వీడికి మెలకుపరచు ప్రభు అని ప్రార్థన చేశాడు. స్తోత్రం నాయన అనుకుని ఇంటికి వచ్చాను. ఏంటి ప్రభు ఇలాగా? నువ్వు వెళ్ళు, నేను కార్యం చేస్తాను అని ప్రభు చెప్పాడు. 2014 సంవత్సరం మెక్లారన్ గ్రౌండ్, ఎక్కడ ఒక అంగుళం స్థలం ఖాళీ లేకుండా 30,000 మందిని ప్రజల ప్రభు నడిపించారు. మన కాకినాడలోనే. రెండో రోజు నన్ను ఎవరైతే ఆ రకంగా మాట్లాడి దీవించి పంపించారో నాకు ఫోన్ చేసి నేను మీటింగ్స్కి వస్తాను బాబు అన్నాడు. అని అంటే రండి ప్లీజ్ కమ్ అన్న. గ్రీటింగ్స్ ఇచ్చాను ఆయనకి. ఆయన అదే చెప్పాడు, వీడు దేనికి పనికిరాడాడు అనుకున్నాను, కానీ ప్రభు ఇంతగా వాడుకుంటాడనే విషయం నాకు తెలియదు అన్నాడు. ఎవరి చేత అవమానించబెడతామో వారి చేతనే ఘనపరచబెడతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడు ఈ కార్యం జరుగుద్దంటే దేవుని హస్తం మనకు తోడుకుంది. అంత్యోకలో, క్రూఫరాలో వారు పరిచర్య ప్రకటన చేసుకుంటూ వెళ్తూ ఉంటే దేవుని హస్తం వారికి తోడుగా ఉండడం వలన అక్కడ రాయడాడు అద్భుతంగా. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత పరిశుద్ధ ఆత్మదేవుడు ఇవి మాట్లాడమని చెప్పాడు. నేను సిద్ధపడిన వాక్యం వేరు తెచ్చుకున్నాను, పక్కన పెడుతున్నాను. కానీ ఆయన ఈ స్థలంలో అమ్మ ఆరాధన చేస్తూ ఉంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ అంటాడు, ప్రభు హస్తం వారికి తోడయుండును గనుక నమ్మిన వారు అనేకులు. నమ్మిన వారు అనేకులు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. నమ్మిన వారు అంటే విశ్వసించిన వారు అనేకులు ప్రభు తట్టు తిప్పబడతా ఉన్నారంట. ఈరోజు ఆయన తట్టు త్రిప్పబడిన వారి అందరి జీవితాల్లో అద్భుతాలే జరుగుతాయి, మహత్కార్యాలే జరుగుతాయి. ఒకరోజు ఒక ఆయన దగ్గరికి, ఒక పెద్ద ఆయన దగ్గరికి ఒక సేవకుడు వచ్చాడు. హలో, నీవు చచ్చిపోతావు అన్నాడు అని ఒక మరణ వార్త చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. ఈయన వెంటనే ఏం చేశాడు తెలుసా? గోడ తట్టు తిరిగి, ప్రభువా, నేను ఇంత నమ్మకంగా నీ కొరకు నేను పనిచేశాను కదా, యథార్థంగా పనిచేశాను కదా, ఇష్టడిగా పనిచేశాను కదా, మరి నేను చనిపోవడం ఏంటి అన్నాడు. ఎవరు ఆయన? ఎవరు? హిజ్కియా రాజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెంటనే కబురు తెచ్చిన ఆయనతోనే తిరిగి కబురు పంపించాడు. స్తోత్రం చెప్పండి. నేను ఏమన్నాను? మనలను అవమానపరిచిన వారితోనే తిరిగి ఘనపరుస్తాడు. కబురు తెచ్చిన ప్రవక్త దగ్గర తిరిగి వెళ్ళి చెప్పన్నాడు. ఒక 17 ఏళ్ళు ఆయుష్ను పొడిగించి శుభవార్తను పంపించిన దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం కాస్త ఓపిక పట్టాలి. ఏ కార్యమైనా మన జీవితంలో జరగాలంటే కాస్త ఓపిక పట్టాలి. మన ఓపిక మనల్ని ఏం చేస్తుందంటే ఘనపరచడం మొదలు పెడుతుంది. వాక్యం ఏముంటుంది? అతడు నన్ను ఘనపరచుచున్నాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తాను. అంటే ఎలా ఘనపరచాలి మనం అంటే ప్రభు వైపు చూస్తూ ప్రభులో నేను సాధించగలుగుతానని ఒక దృఢ నమ్మకమైన విశ్వాసము చేత మనలను ప్రతిష్టపరచుకోవాలి. అంతే. మనలను ఏం చేసుకోవాలి? బలమైన సాధనముగా మార్చుకోవాలి. మనలను మార్చుకోవాలి.
మనల్ని ఎప్పుడైతే బలమైన సాధనంగా, ఉపయోగపడే సాధనముగా మార్చుకుంటామో అప్పుడు అంటాడు, యవన కాలం మంది పుట్టు కుమారులు బలవంతుని చేతిలో బాణమడి. అది చాలా పవర్ఫుల్గా ఉంటుంది. దేవుడు బలవంతుడు, బాణంగా ఆయన ఎలాగ వంచితే అలా వంగడానికి సిద్ధమవ్వాలి. దాన్ని తయారు చేసినప్పుడు చూడ ఎంత అద్భుతంగా ఎదురు బొమ్మను తీసుకొని కాల్చి నీటిలో వేడి, కాల్చి నీటిలో వేడి, కాల్చి నీటి అనేక సార్లు దాన్ని ఇరుగుపోకుండా శక్తి, ఎంత వంచినా సరే అది ఇరిగిపోదు. వారు వాడిన దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంత వంచినా ఇరిగిపోదు. ఎంత గట్టిగా లాగితే బాధ అనిపిస్తుంది. కానీ అది వెళ్ళి ఇంకొకరి హృదయంలో దూరిన తర్వాత నేను శక్తివంతమైన ఆయుధాన్నా అనుకుంటుందంటే బాణం. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అంటే దేవుని వాక్కును నువ్వు అంగీకరించిన తర్వాత, దేవుని వాక్యమును నువ్వు ఇష్టపడిన తర్వాత, దేవుని వాక్యమును స్వీకరించిన తర్వాత కొన్నిసార్లు మనము శ్రమలకు అప్పగింపబడతాం, బాధలకు అప్పగింపబడతాం, లేకపోతే కష్టాలకు అప్పగింపబడతాం, లోటు కలుగుద్ది, ఇబ్బందులు జరుగుతాయి. ఇవన్నీ మనం ఎక్కడ చూసుకోవాలంటే రాబోయే దినాల్లో నీ ఉండు స్థలమును చూసుకుంటూ ఉండాలంట. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నీ ఉండు స్థలము, నువ్వు వెళ్ళు స్థలము, అది అతి శ్రేష్టమైన స్థలం. ఆ స్థలములోకి ప్రవేశించగలుగుతానా లేదా అన్న ప్రశ్నలు వేసుకుంటూ మన జీవితాన్ని కట్టుకుంటూ మొదలు పెట్టామనుకోండి, మనం కట్టుకున్న బట్టలు పక్కోళ్ళు చూసారా లేదా అన్న అవసరం ఉండదు. ఇప్పుడు ఎక్కడ అవసరం ఎక్కడ వస్తుందంటే, మనం ఏది చేసినా పక్కోళ్ళనే చూస్తాం. పక్కోళ్ళ కోసం బట్టలు కట్టుకుంటాం, పక్కోళ్ళ కోసం దూకుంటాం, పక్కోళ్ళ కోసం అన్ని పక్కోళ్ళ కోసమే చేస్తాం. మరి ప్రభు కోసం ఎప్పుడు చేస్తావు? నీ మీద నీవు నమ్మకం లేకపోతావు. ఎలాగుంటాడు? అద్భుతంగా తయారైపోయి అద్దం ముందుకు వెళ్ళిపోయి బాగున్నానా లేదని శుభ్రంగా చూసుకుంటాం. ఆ డౌట్ పోదు. ఇంకా ఏ డౌటు? అద్దం ముందుకు వెళ్ళి చెక్ చేసుకున్న డౌట్ ఇంకా పోదు. పక్కకు వచ్చి బాగున్నానా అంట. సరే ఈవిడ చెప్తే ఎలాగుందని పక్క ఆవిడ చెప్తే నువ్వు సూపరే అన్నది అనుకోండి, అప్పుడు అమ్మాయ్యా అమ్ముడు అంటే వాళ్ళు నిన్ను బాగున్నావు అనేదాకా నువ్వేం చేస్తూ ఉంటావు? నిన్ను నీవు మాడిఫై చేసుకుంటూనే ఉంటావు. అంటే ఒక వ్యక్తిని సాటిస్ఫై చేయడానికి నువ్వు అన్ని రకాలుగా మాడిఫై చేసుకుంటావు. నీ కొరకు ప్రాణం పెట్టిన వాని కొరకు నువ్వు అన్ని రకాలుగా మాడిఫై చేసుకోవా? నిన్ను నీవు మార్చుకోవా? నిన్ను నీవు సిద్ధపరచుకోవా? పాట పాడేస్తున్నావు. ఈ మధ్యకాలంలో అందరూ పాడుతున్నారు, స్థిరపరచు. పాడి మీరందరూ మీకు వచ్చు కదా వాడవు, గణపరచు వాడవు, హెచ్చించు వాడవు. వద్దునన్నా, ఓకేనా? ఆ ఒక్క పాట అతని ప్రపంచాన్ని తిప్పేస్తుంది. 2014 సంవత్సరంలో మా మీటింగ్లో బ్యాక్గ్రౌండ్గా ఆయన పాట పాడాడు మా స్టేజ్ మీద. కనీసం ఫోటో కూడా వేయలేదు మేము. రాంబాబు గారు వెనకతలు వచ్చి పక్కన నిల్చున్నాడు బ్యాక్గ్రౌండ్గా పాడడానికి. మొన్న అన్న నేను పాట రిలీజ్ చేస్తున్నాను ప్రార్థన చేయవా అన్నాడు. టెక్స్ట్ పెట్టాడు, వెంటనే ప్రార్థన చేసి రిలీజ్ చేయి తమ్ముడు అన్నా. ఎందుకో నాకు వినాలనిపించింది. అంటే సర్వసాధారణంగా నేను వినలేను. లక్షల మెసేజ్లు నాకు. మీరందరూ వచ్చి మీ బాధలని అయ్యగారికి అలా చెప్తారు, రాష్ట్రంలో ఉన్న పాస్టర్ గారి బాధలన్నీ నాకే చెప్తారు. అందరి బాధలు నాకే వస్తాయి. నేను చేయగలిగింది అంత చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఆయన అన్నాడు, అన్నా చేయండి అన్న అంటే బాగుంది రిలీజ్ చేయి అని చెప్పేసి అన్నాను. షేర్ చేయండి అన్నాను. కొన్ని లక్షల మంది రోజు ఒక్క పాటని చూస్తున్నాడు. నిజంగా దేవుడు మనుషులందరినీ స్థిరపరుస్తాడు. ఎవరిని? చిరిగిపోయిన ప్యాంట్ ఖరీదైనట్టు కొనుక్కున్న వాడిని స్థిరపరుస్తాడా? 4,000 5,000 కొనుక్కుంటాడు ఇటు చిరిగిపోయిన ప్యాంట్ని, జీన్ ప్యాంట్ని. నాకు అదే కావాలంటాడు. మా మధుగారిని అంటాడు, అబ్బాయి అడుగుతున్నాడండి అలాంటిది. అంటే ఫ్యాషన్ ఏదొస్తే అది చేయడానికంటే, ఏదొస్తే అది చేయడానికి వెళ్తున్నాం. దేవుడు నీకు ఏది చేయమంటే అది చేసే ఆలోచన ఎప్పుడైనా నీ జీవితంలోకి వచ్చిందా? ఇది ప్రశ్నించుకోవాలి. దేవుడు మనల్ని ఏం చేయమంటున్నాడు, మనం ఏం చేస్తే బాగుంటుంది, ఎలాంటి ఆలోచన కలిగి ఉంటే బాగుంటుంది అంటే దేవుడు నిన్ను ఏ స్థాయికైనా తీసుకెళ్ళడానికి సమర్థుడు. పక్కులకి మాట చెప్పండి, పక్కులకి మాట చెప్పండి. దేవుడు నిన్ను ఏ స్థాయికైనా
ఏ స్థాయికైనా తీసుకువెళ్ళడానికి సమర్థుడు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొట్టండి. ఏ స్థాయికైనా తీసుకెళ్తాం. ఒక మాట మనం పలికితే అది నెరవేర్చబడినదే పలకాలి. ఆమేన్. ఒక పాట పాడితే ఆ పాట మన జీవితంలో అవలంబించబడి బయటికి రావాలి. అప్పుడే అనేకులను ఏం చేస్తుంది? వెలిగిస్తుంది. దేవునికి స్తోత్రం. అనేకులను బలపరుస్తుంది, అనేకులను నడిపిస్తుంది. ఇక్కడ ఈ లేఖనాలలో మనం జ్ఞాపకం చేసుకున్న మాట అదే. ప్రభు హస్తము వారికి తోడై ఉన్నందును కనుక నమ్మిన అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. వారిని గూర్చిన సమాచారము యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకు వరకు పంపిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే స్థిరపడే విశ్వాసంతో నడవగలిగిన సైనికులు అక్కడ ఉన్నారని, బలమైన దృఢ విశ్వాసంతో వీరెక్కడికి వెళ్తే ప్రభుని శక్తివంతమైన రీతిలో ప్రకటించగలిగిన సాధనాలుగా ఉంటారని వారిని అక్కడికి పంపించారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారిని అక్కడికి పంపిస్తే ఒక అద్భుతమైన పని అక్కడ ప్రారంభించారండి. అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెను అందరినీ హెచ్చరించును. దేవునికి స్తోత్రం చెప్పాలా. ఏ హృదయముతో? అది ఏ హృదయంతో చెప్పాలి. ఏ హృదయముతో అమ్మా? ఏ హృదయంతో? ఇప్పుడే చెప్పాను. మిమ్మల్ని మీరే ఆపేసండి. స్తోత్రం. మీ చెయ్యి మీ దగ్గరే ఉంటుంది. ఎక్కడికి వెళ్దాం. ఎవరు చెయ్యి వాళ్ళ దగ్గర ఉంటుంది, ఎవరి ముఖం వాళ్ళ దగ్గర ఉంటుంది. మనం వచ్చింది ఎక్కడికి? మనల్ని మనం చూసుకోవడానికి రాలే. మనం ఎవరిని చూడడానికి వచ్చాం? దేవుని చూడ్డానికి. దేవునికి స్తోత్రం కలిగిన మనము దేవుని చూడడానికి వచ్చాం. కాబట్టి ఆయన చూస్తూ పోతే మన జీవితంలో మనకు తెలియకుండానే అనేకవి మనలో నుండి బయటికి వెడిలిపోతాయి. స్తోత్రం చెప్పాలి. ఒకడు పరిశుద్ధపరచబడకపోతే వాడి హృదయం నుండి ఏది బయటికి వెళ్ళదు. వాడి హృదయం నుండి బయటికి వెళ్ళాలంటే ప్రభు వాక్యం వారిలోని ప్రభావితము చేయాల. ఇక్కడ అదే అన్నాడు. ఏమన్నాడంటే అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలని అందరినీ హెచ్చరించుకోవాలి. దేవునికి స్తోత్రం. అందరినీ ఏం చేయాలట? హెచ్చరించడం మొదలు పెట్టాలి. ఎలా అంటే నువ్వు ఇలాగున్నావు, ఇలా ఉండకూడదు, ఇలా జీవించాలి, ఇలా నడవాలి, ఇలా బ్రతకాలి అన్ని చెప్పుకుంటూ వెళ్ళాలి. అలా హెచ్చరించలేని బ్రతుకు మన దగ్గర లేకపోతే ప్రయోజనం ఏమీ లేదు. నన్ను చూస్తే ఏదో ప్రభును లోకి వెళ్ళాలని ఒక ప్రేరేపణ వారిలోనికి కలిగించే ప్రవర్తన, సత్ప్రవర్తన సంఘానికి మనము పక్కన వాళ్ళకి అదే చూపించాలి. నేర్చుకోవాలి. నేర్చుకునేటట్లుగా మన జీవితంలో ఏదో ఒకటి ఉండాలి. మన నుండి ఏది నేర్చుకోలేని స్థితి మనలో ఉంటే ఉపయోగం ఏంటి? ఏంటంటే పెద్దలు అంటారు, ఎక్కడేసిన గొంగలి అక్కడే. 30 ఏళ్ళు అయింది మా సంఘానికి ఒక ఆవిడ వస్తుంది. చప్పట్లు కొట్టడం రాదండి ఈ రోజుకి. ఏం కొట్టడం రాదు? చప్పట్లు కొట్టడం అంటే మనతో కలిపి కొట్టడం రాదు. ఒక ఆవిడని అడుగుతారమ్మ ప్రార్థన అంటది. అందరిలో ప్రార్థన చేయలేదంటే అంటే ఒక ప్రభావితమైన రీతిగా మార్చబడకపోతే క్రైస్తవ సంఘంలో మరి ఏం చేయగలుగుతాం? దర్శనం కలిగిన సేవకుడు మీకున్నాడు. సేవ చేయగలిగిన సేవకుని కుటుంబం మీకుంది. ఇంకొకరిని హెచ్చరించే స్థాయికి సంఘముల మనలను మనం హెచ్చరించే స్థాయికి మనలంటే ఎలా హెచ్చరించాలంటే పరిశుద్ధపరచు స్థలమునకు వెళ్ళే మనిషివు నీవనే హెచ్చరించే స్థాయికి మనము వెళ్ళడం ప్రారంభించాలి. నేను చదువుకుంది 3వ తరగతి. కష్టపడి మా నాన్న చదివిద్దామని ప్రయత్నం చేస్తే నేను ఇక్కడే శివాలయం దగ్గర బీడీ సుట్టా బీడీ సిగరెట్ అన్నిటి ఉండేది నా బ్రతుకు. ఆ 3వ తరగతి ఎగ్జామ్ కూడా మా పేపర్ తీసుకుని రాసి పాస్ అయ్యాను. అది కూడా నేను రాసి పాస్ అవ్వలేదు. కానీ ఈరోజు ఒక హిందీ మాట్లాడే కృపాదేవుడు ఇచ్చాడు, ఇంగ్లీష్ మాట్లాడే కృపనిచ్చాడు, అండ్ హిందీ ఒరియా మాట్లాడతాను, బెంగాలీ మాట్లాడతాను, తమిళ మాట్లాడతాను అని ఇన్ని ప్రభు ఉచితంగా ఎందుకు ఇస్తాడు మనిషికి? ఇతరులను నా యొద్దకు నడిపించడానికి బహుమానాలు ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈయన వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రకటిస్తుండగానే మనుషుల జీవితంలో మార్పు రావాలని ప్రేరేపణ కలిగించే ఆత్మ సంబంధమైన
వారిగా మార్చుట కొరకు సంఘములో దేవుడు మనుషులను స్థిరపరుస్తాడు. ఊరికిని స్థిరపరచడు. అందరూ పాడేస్తారు, స్థిరపరచు వాడవు బలపరచు ఆయన 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 ఎటువంటి వాడే. ఆయన స్థిరపరుస్తాడు. ఎవరిని బలపరుస్తాడు? ఎవరిని హెచ్చిస్తాడు? ఎవరిని హెచ్చరిస్తాడు? ఎవరిని బాగు చేస్తాడు? వినుట వలన విశ్వాసం కలుగుతాయి. మరి ఆ విశ్వాస సంబంధమైన వాక్కును లోపలికి తీసుకువెళ్ళగలిగిన స్థాయి ఈ హృదయానికి ఉండాలి కదా. లోపలికి తీసుకువెళ్ళాలి. స్పర్శ లేకపోతే డాక్టర్లు వైద్యం చేయరు. స్పర్శ లేకపోతే డాక్టర్లు వైద్యం చేయరు. మరి హృదయం అనే దాంట్లోకి స్పర్శ లేకపోతే దేవుడు ఎలా వైద్యం చేస్తాడు? దేవుడు వైద్యం చేసే హృదయం మనకు ఉండాలంటే ప్రతి క్షణము మనలను మనము ఆయన దగ్గర పెట్టుకొని చూడాలి. మొన్న హిజ్కియా ఫ్రాన్సిస్ గారి యొక్క కుటుంబం కాకినాడ వచ్చారు. ఆ మీటింగ్కి నన్ను గెస్ట్గా పిలిచారు. హౌస్ ఆఫ్ ప్రేయర్లోకి వెళ్ళాను. అక్కడ రైట్ సైడ్లో ఒక ఫ్లెక్సీ తయారు చేసి ఫ్రేమ్తో పెట్టారు. అందులో ఒక పిల్లి అద్దంలో చూసుకుంటుంది. పిల్లి చెప్పండి, పిల్లి అద్దంలో చూసుకుంటే ఏం కనపడాలా? పిల్లే కనబడంటే నా ముఖం నల్లగా ఉన్నాను, నేను తెల్లగా కనబడాలంటే ఎలాగవుతుంది? అవదు కదా. నా ముఖం నాకే కనబడాలి. కానీ పిల్లి అద్దంలో చూసుకుంటా ఉంటే సింహం కనబడుతుంది. అద్దంలో ఏం కనబడుతుందంట? సింహం. అంటే పిల్లి ఎలా చూసుకుంటుందంటే, నేను నీ వైపు చూస్తే నేను సింహములా మారిపోవాలి. అంటే అద్దము అనే దానికి వాళ్ళు చెప్పిన కొటేషన్ ఏంటంటే దేవుడు. అందులోకి వెళ్ళి చూసుకుంటా ఉంటే నేను సింహములా మారిపోతాను. ఆమెను చెప్పండి హల్లెలూయా. అంటే సింహానికి ఏముండదు? భయం ఉండదు, దిగులు ఉండదు, వేదన ఉండదు, కష్టపడదు. దానికి అలాంటి స్వభావం ఏముండదు. ఒకటి తెలిసిన, అది బలహీనమైనప్పుడు తనంతట తానే చంపుకొని చచ్చిపోతుంది సింహం. ఎవరో చంపేదాకా అది ఆగదు. అంత పవర్ఫుల్ సింహం అనుకున్న రూపం. ఈరోజు క్రైస్తవుడు కూడా ప్రభుని చూసుకుంటూ ప్రభులో మన రూపాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దేవునికి స్తోత్రం చెప్పాలా. ప్రభులో మన రూపాన్ని మార్చుకోవాలి. ఆ రూపము ఇతరులను హెచ్చరించేటట్లుగా మారాలా. గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆ రూపం ఇతరులను హెచ్చరించేటట్లుగా మారాలా. అంటే స్థిర హృదయముతో అత్తుకొనవలనని అందరినీ హెచ్చరించను. ఎలాగుండాలంట హృదయం? ఎలాగుండాలంట? ఎవరు భయపెడితే భయపడిపోయేలాగా ఉండకూడదు. ఎవరు కృంగదీస్తే కృంగిపోయేలాగా ఉండకూడదు. ఎవరు బలహీనం చేస్తే బలహీనం అయిపోయేటట్లుగా ఉండకూడదు. ఎందుకంటే నా దేవుడు మాట ఇచ్చిన వాడు, నమ్మదగిన దేవుడు, ఏమైనా చేయడానికి సమర్థుడు. కాబట్టి ఆయన మాటను పట్టుకోవాలి. మేము మందిరం కడుతూ ఉన్నప్పుడు అయ్యగారు వచ్చి చూశారు. మొన్నే అక్కడే వాక్యం చెప్పారు. మా చిన్న తమ్ముడు మా నాన్న వచ్చి, ఒరే నీ దగ్గర డబ్బులు లేవు కదరా, ఉన్న డబ్బులతో ఏదో పక్కన గోడ కట్టేసి లోపలికి వెళ్ళిపోరా బాబు, ఇంతొద్దని చాలా వచ్చిన ప్రతిసారి వాళ్ళు వచ్చిన సారల్లా ఏం చెప్పేవారంటే ఇంతొద్దు అనుకుంటూ వచ్చారు. కానీ ప్రభు నాతో చెప్పింది ఏంటి? వీరు చెప్పింది కాదు కదా అని చెప్పేసి నేను నా హృదయంలో నన్ను నేను బలపరుచుకుంటూ ఉంటాను. వారు ఒకవేళ చివరికి మా పాస్టమ్మ గారిని కూడా గిలిచారు వచ్చి, మీ ఆయన మా మాట వింటలేదమ్మా, కొంచెం చెప్పు, ఇంతొద్దు ఆపేసండి, తర్వాత కట్టుకుంటాం, తర్వాత అవ్వదు. ఒక్కసారి డిజైన్ చేసిన తర్వాత మనం నచ్చినట్టుగా మార్చుకుంటే ఆయన అనుకున్నట్టుకంటే రాదు, నేను అలా చేయను అని చెప్పేసి అలా ఉండిపోయి ఇప్పుడు 1500 మంది పట్టే మందిరానికి దేవుడు కృప చూపుతాడా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది, 1,20,00,000 అయింది. దేవుడు సహాయం చేశాడు. ఎలా చేశాడో తెలీదు, ఎక్కడి నుంచి పంపించాడో తెలీదు. ఏ రోజు పుస్తకం రాసి ఎవరి దగ్గరికి వెళ్ళి డొనేషన్ అడగలేదు ఈ రోజు దాకా. ఈరోజు నా ప్రతి అవసరత నా దేవుడు నా పక్షంగా చేసుకుంటూ వస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. 4 పిల్లలు, 3 కుమార్తెలు, 2 కుమార్తెలకు పెళ్లి చేశాను. పెద్ద కుమార్తెకు మనవరాలు, చిన్న కుమార్తెకు కొడుకు. కొంచెం టైం దొరికితే వాళ్ళతో ఉంటాను. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇంతగా దేవుడు దీవిస్తూ ఉన్నప్పుడు, ఆశీర్వదిస్తున్నప్పుడు నేను నా పనిని నేను చేసుకుని నా పని అయిపోయిందని ఎలా మంచం మీద పడుకోగలను? అందుకని అనేకులకు ప్రభు మీ పక్షంగా కార్యం చేస్తాడు అన్న దృఢమైన సంకల్పమైన వాక్కును వారి దగ్గర తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని దానికి కావలసిన పటిష్టమైన హృదయం. చెప్పండి ఏంటంటే ఏ హృదయం అంట?
ప్రతిష్టమైన. అందుకని ఎవరు స్టీవెన్సన్ గారు ఒక పాట పర్సన్, నలిగిన రెల్లేను విరువని దేవుడు విరిగిన మనస్సును లక్ష్యము చేస్తాడు. అంటే రెల్లు నీటిలోనే దిగుతుంది, గడ్డి రెల్లు ఆ గడ్డి నీటిలోనే దిగుతుంది. కానీ ఏ గాలి వచ్చినా అలా వాళ్తుంది తప్ప దానికి స్వభావం ఏంటి తెలుసా? విరిగిపోతుంది. ఇలాగ వాళ్తుంది, అలాగా మిగిలినది ఏదైనా ఎటు పక్కన వాలిందనుకో బలంగా ఉంటాయి. పెద్ద పెద్ద చెట్లు కొన్నిసార్లు గాలికి ఏమైపోతాయి, ఏరులతో సాట్లు లేచి రోడ్డు మీద పడతాయి. కానీ ఇది చాలా అల్పంగా ఉంటుంది. ఇది ఈ గడ్డి రెల్లు చాలా అల్పంగా ఉంటుంది, అసలు మనం పట్టుకుంటేనే ఇరిగిపోతుంది. కానీ నీటిలో ఎంతటి ప్రభావితమైన గాలి దాని మీదకి వచ్చి ప్రభావితం చేసినా ఇరిగిపోదండి, అది అలాగే నిలబడతాయి. దేవుడు దాన్ని అలాగనే చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవుడు దాన్ని అలాగే చేశాడు. బలంగా ఉన్నాను కాదు, బలం కాదు కావాల్సిన దేవునికి స్థిర హృదయం కలిగి ఉండటం ప్రాముఖ్యం. దేవునికి మహిమ కలుగును గాక. స్థిరత్వము కలిగి ఉండడం ప్రాముఖ్యం. ఈరోజు సంఘము స్థిరత్వం కలిగి ఉంటే అద్భుతాలు రుచి చూడడానికి అవకాశాలు ఉంటాయి. ఆమెను చెప్పండి. ఈ మధ్య కాలంలో తప్పుడు బోధలు చేసేవారు ఎక్కువైపోయారు. దేవుడు అద్భుతాలు చేయడు అంటారు, ఆశ్చర్యకార్యాలు జరగదు అంటారు, మేలు అంటే లేదంటారు, ఏది లేదు, అంతా లేదు 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 అని అంటే వారికి లేని అలవాటు వారికి ఉంది కాబట్టి అన్నీ లేవంటున్నారు. నాకు ప్రభువుని రుచి చూసే అలవాటు ఉంది. ఆమెను చెప్పండి. హల్లెలూయా. ప్రభు అంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ఆ అద్భుతం రుచి చూసే అలవాటు నాకుంది. అందుకని దేవుడు నా జీవితంలో అద్భుతాలే చేస్తాడు. నీవు అద్భుతాన్ని రుచి చూస్తే నీ జీవితంలో కూడా అద్భుతాలే చేస్తాడు. నీవు అద్భుతమైన రీతిలో నీ హృదయమును నువ్వు స్థిరపరచుకుంటూ బలమైన వాక్కు చేత నడిపించుకుంటే వెళ్ళిపోతావు. నీకు అన్ని అద్భుతాలే చేస్తాడు. నీ ముందుకు ఎలాంటి ప్రభావితమైన శత్రువు ఒకవేళ దాడికి వచ్చినా నేనెవరు ఏమి. అందుకే దావీదుకు అనుభవంతో అంటాడు, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చినా నేను స్థిరంగా ఉన్నాను. స్తోత్రం చెప్పండి. ఎలాగున్నాను? స్థిరంగా ఉన్నాను, బలంగా ఉన్నాను, శక్తివంతమైన ఆయుధంగా ఉన్నాను, నన్ను ఎవరు ఏం చేయలేరు. అక్కడికి వచ్చి బర్నబా అలాగే ప్రకటిస్తున్నారంట, మీ హృదయములను స్థిర హృదయముతో అత్తుకొనవలని అందరినీ హెచ్చరించాడంట. ఏమిటంట? ప్రభువును స్థిర హృదయముతో అత్తుకోవాలంట. ఎవరిని చెప్పాలి? ఎవరిని అత్తుకోవాలంట? స్థిర హృదయముతో ప్రభువుని అత్తుకోవాలి. ప్రభువుని అత్తుకుంటే స్థిరమైన స్థితిలో ప్రభువుని అత్తుకుంటే, ఆయన అత్తుకుంటే ఇంకేంటి మన కష్టం, మనకి లోటేంటి, మనకి ఇంకేం బాధ ఏంటి, ఇంకేం అక్కర్లే. ఆయన అత్తుకోగలిగిన స్థితికి మనం కానీ ఎదగగలిగితే ఈ లోకంలో దేనితో మనకు సంబంధాలే ఉండవు. ఆయన ఉన్నవాడు లోకములో ఉన్నవారందరికంటే గొప్పవాడు. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే మీతో ఉన్నవారి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం చెప్పాలా? మనం బలమైన వ్యక్తి మనతో ఉంటే బాగుంటది అని అనుకుంటాం. నిన్ను బలపరిచే దేవుడు నీతో ఉంటే బాగుంటది. స్తోత్రం చెప్పండి. నిన్ను బలమైన వ్యక్తిగా చేసే వానితో నీవు ఉంటే బాగుంటది. కానీ నిన్ను బలహీనం చేసే మనుషులతో ఉంటే ప్రయోజనం ఏమీ ఉండదు. కృంగదీసేవారు కానీ లేవదీసేవారి భూమి మీద ఎవరును లేరు. నా దేవుడు లేవదీసేవాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా దేవుడు చెయ్యి పై కొట్టి పైకి లేవదీసే దేవుడు. హల్లెలూయా. ఒకరోజు యేసు ప్రభు వారు సముద్రం మీద నడిచి వెళ్ళిపోతా ఉంటే తనతో పాటు ఉన్న శిష్యుడు అంటాడు, అయ్యా నేను కూడా నడవచ్చా అని అడిగాడు. నడు అన్నాడు. ఐ కెన్, నేను నడుస్తున్నాను కదా, నన్ను వెంబడిస్తున్నా, నీకు కూడా చేయగలవు. అనేక సార్లు ప్రభు కూడా అదే చెప్పాడు. ఏమన్నాడంటే, అయ్యా ఆయన కంటే గొప్ప కార్యాలు చేయవాడంటే ఆయన అంటాడు, మీరు కూడా గొప్ప కార్యాలు చేయగలుగుతారు అన్నాడు. పేతురు నడిచాడు. దేవునికి స్తోత్రం. నీటి మీద నడిచాడు పేతురు. కానీ నడిచిన వ్యక్తి నడుస్తున్నట్టుగానే వెళ్తే బాగుండే. వెనకతలు వచ్చే దాంతో పని ఇతనికేంటి అవసరంలే. కానీ వెనక్కి తిరిగి చూశాడు. అదే బలమైన వీచే గాలి, దాన్ని చూసి భయపడ్డాడు. గాలిని చూసి భయపడ్డాడండి. దేనిని చూసి చెప్పాలి? దేనిని చూసి? గాలిని చూశాడు. గాలిని నిర్మించిన వాడిని చూసి నడుస్తున్నాడు. కానీ గాలిని చూసి భయపడ్డాడు. అంటే గాలి గొప్పదా? గాలిని ఆజ్ఞాపిస్తే మాటను నిలబెట్టుకున్న దేవుడు గొప్పడా? కానీ దేవుడిని చూసి ఆ ధైర్యం తెచ్చుకోలేకపోయాడు, మునిగిపోతున్నాడు. కానీ దేవుడు వదిలేశాడా? మళ్ళీ చేపట్టుకొని లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం. అంటే ఆయన మొట్టమొదటి ప్రసంగం 3,000 మంది రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. అంటే మునిగిపోతూ ఉంటగా విడిచిపెట్టే దేవుడైతే నా దేవుడు కాదు. నా దేవుడు అటువంటి వాడు కాదు. మనం మునిగిపోతూ ఉంటే విడిచిపెట్టే దేవుడు అసలు కానే కాదు నా దేవుడు. నా దేవుడు ఆయన మనలో ఏం చూస్తాడంటే, వీడు నా పక్షంగా స్థిరంగా ఉన్నాడా లేడా, అది ఒకటే కావాలి. వీడు నా పక్షంగా స్థిరంగా ఉన్నాడా లేడా, నిలబడతాడా లేదా, అదే ఒకటే చూస్తాడు. మనం నిలబడినప్పుడు మనల్ని ఊరేగిస్తాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మనల్ని ఏం చేస్తాడు? ఊరేగిస్తాడు. ఇప్పుడు అదే రోజుకొక ఊరెళ్ళి ప్రభుని ప్రకటించడానికి ప్రభు నాకు కృప చూపించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నన్నే కాదు, వాక్యం ఎరిగిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ఏం చేస్తాడు తెలిసిన? ఊరేగిస్తూ ఆయన గణపరుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని లేఖనములు కూడా అంటాడు, ఊరేగిస్తున్న దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. స్థిర హృదయం కావాలి, పటిష్టపరచుకోవాలి. మనం ఎవరి వైపు చూసవలసిన వారం కామండి. అక్కడ అంటాడు, అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు. దేవునికి స్తోత్రం చెప్పాలా. పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను సత్పురుషుడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే లోపము లేనివాడు అని మాట. సత్పురుషుడు అంటే లోపము లేనివాడు, పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను. అందుకని ఇబ్రీలు రాసిన పత్రికలు అంటాడు, విశ్వాసం లేకుండా బ్రతకటం నాకు ఇష్టడు కాదు అని అంటాడు. అంటే ప్రతి మనిషికి ఏం కావాలా? అదొకటే కావాలి. మనం విశ్వసిస్తుంది ఏంటి? నిత్యరాజ్యం. స్తోత్రం. ఏదట? నిత్యరాజ్యం. నిత్యరాజ్యముల ప్రవేశం కొరకు మనం విశ్వసిస్తున్నాం. కాబట్టి దానికి కావలసిన ఆయుధం ఏంటి? విశ్వాసం. దేవునికి మహిమ కలుగును కాక. ఆయన ఆజ్ఞాపించినప్పుడు అందరూ ఎత్తబడతారు, ఎవరు విడువబడరు. కానీ ఎత్తబడిన వారిలో ఎవరైతే దేవుని రాజ్య సింహాసనం ఎదుట కూర్చోవాలని ఆశ కలిగి స్థిరత్వమును సంపాదించుకొని బ్రతుకుతారో వారు ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నిలబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుని సంఘమయ్యున్న మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, అంటే ఆత్మ సంబంధమైన రీతిగా మనం, అందుకని విశ్వాసం గురించి ఎబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చాలా చక్కని మాటలు ఉంటాయి. మీరు ఇంటికెళ్ళి మీరు చదువుకోండి. అక్కడ అంటాడు, విశ్వసించినది నిరీక్షింపబడిన వాడి యొక్క నిజస్వరూపం అన్నాడు. 11వ అధ్యాయం 1వ వచనం. నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నటకు రుజువై ఉన్నదట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే విశ్వాసం అంటే నిరీక్షింపబడిన వారి యొక్క నిజ స్వరూపం. అంటే అద్భుతాలు రుచి చూసిన వాడు చెప్తా ఉంటే, అద్భుతాన్ని పొందుకున్న వాడు చెప్తా ఉంటే, అద్భుతమైన దేవుణ్ణి అలంకరించుకున్న వాడు చెప్తా ఉంటే, ఆయనను అందరూ అదే చూస్తారంట. ఇందాక మనం అదే చదువుకున్నాం. అపోస్తుల కార్యం 11వ అధ్యాయం. అంత్యోకలో మొట్టమొదట శిష్యులు క్రైస్తవులు అనబడి ఉన్నవారంట. అంటే వారు ప్రజలందరికీ ఎలా కనబడుతున్నారు? దేవునిలా కనబడుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని స్వభావాలన్నీ వారిలో ఉన్నాయి. ఏమున్నాయంట? దేవుని స్వభావాలన్నీ వారిలో ఉన్నాయి. పౌలు గారు కూడా అదే మాట చెప్పాడు కదా, నేను క్రీస్తుని పోలి నడుచుకొనిచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే నాలో ఆయన స్వభావం అంతా ఉంది. కాబట్టి అవసరమైతే నన్ను చూసి ఏమైనా మీరు మార్చుకోండి. నన్ను చూస్తే మీరు ఏమైనా, మీలో ఒకవేళ బలహీనత కలిగిన ఏమైనా దురాత్మ కలిగిన గాలిని చూసి బలహీనమైన వాడు బలమైన సేవకుడిగా మార్చబడ్డాడు. మీరు అలాగే ఏమైనా మార్చుకోగలిగితే మీరు కూడా అలాగే బలవంతులుగా మారిపోతారు. దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. పుట్టిన పిల్లలు బలహీనంగా ఉంటే ఎవరు ఇష్టపడరు. నా రెండో కూతురికి బాబు పుట్టాడు, చాలా అందంగా పుట్టాడు. నా కూతురు సామాన్య సాయకుండా, అల్లుడు సామాన్య సాయకుండా నల్లగా ఉంటారు. వీడేమో తెల్లగా పుట్టాడు. డాక్టర్ గారి దగ్గర తీసుకొని వెళ్ళాడు. తెల్లగా ఉన్నాడు. డాక్టర్ గారు అన్నాడంటే, కొన్ని రోజుల తర్వాత మీకు అర్థం అవుతుందిలేండి అన్నాడు. కొన్ని రోజుల తర్వాత మీకు అర్థమవుతుందిలేండి. రాను రాను బలంగా పుట్టినాడు, ఎక్కడ తోలు అక్కడ జారిపోతుంది వాడు. అందరూ చూసి వీడికి ఏదో అయిపోయింది, వీడు బాగోడు అన్నట్టుగా అయిపోయారు. అందరూ వీడు ఆరోగ్యం లేడు, వీడిని బాగు చేయండి, హాస్పిటల్ తీసుకోలేండి. నా విశ్వాసం ఏంటంటే, నా దేవుడు నాకు ఏది ఇచ్చినా శ్రేష్టమైనవే ఇస్తాడు. నా విశ్వాసం.
ఇప్పుడు ఒక గుద్దుతే వాళ్ళు దూరం వెళ్ళిపోయేంత బలవంతుడు అయిపోయాడు. వితిన్ 2 నెలల్లో మార్పు వచ్చేసింది. 2 నెలలు వాడుకున్న యాలబడిపోయి శరీరం అంతా పోయి ఆడ పట్టి లాగుతూ ఉంటే అవతలను పడిపోయాడు. ఆడి వయసు ఇప్పుడు 9 నెలలు. 9 నెలలు బలమైన ఆయుధంగా మార్చేశాడు దేవుడు. అంటే మనము మన విశ్వాసాన్ని కానీ పటిష్టపరుచుకుంటూ ప్రభువు పక్షంగా పని చేసుకుంటూ వెళ్తే అద్భుతంగా ఉంటాం ప్రియులారా. అందుకని దేవుని వాక్యమే మనకు ఆధారం. మనకు రెండు మనిషితో పని లేదు. మనం ఇతరుల మీద ఆధారపడి బ్రతకడం ఏమీ లేదు. కాకపోతే ఆయనకు కావలసినట్టుగా ఉండాలి. ఆయనకు కావలసినట్టుగానే ఉండాలి. నా మాట మీకు అర్థమవుతుందా? ఆయనకు కావలసినట్టుగానే ఉండాలి. మా పాస్టమ్ గారి వయసు 44 ఏళ్ళు ఉంటుంది. చిన్నపిల్లలాగానే ఉంటుంది. పక్క వాళ్ళందరూ వచ్చి, పాస్టమ్మా తెల్లగా వచ్చేసే పాస్టమ్మా, కాస్త పాస్టమ్మ ఎవరికి కావాలి? నాకు కావాలి. అరే అవునా? నా భార్య నాకు కావాలి. నా భార్య గొడవ నీకెందుకు? అంతే కదమ్మా. మీరు పెళ్లి కూతురునిచ్చి నాకు పెళ్లి చేశారు. ఎవరికి? నా కోసం. అంతేగాని పక్కోళ్ళు గొడవ నాకెందుకు? నేను ఎలాగున్నానో నువ్వు అలాగుండు అంటాను. దేవునికి స్తోత్రం. వీళ్ళు పక్కోళ్ళు వచ్చి, కాస్త వేసుకోవచ్చు కదా, నువ్వు నన్ను తెచ్చి రాసుకోవచ్చు కదా అని అంటాను. అయితే వెళ్ళిపో. ఎందుకు వచ్చింది నాకు ఇందుకు గొడవ? నాకు అవసరం లేదు. ఆయనకి ఎలాగో మనకు ఉండాలో అలాగే ఉండాలి. పక్కోళ్ళు చెప్పినట్టు మనం మార్చుకుంటే ప్రయోజనం ఏంటి? లేదు. ఇక్కడ ఏమంటాడు? వాని యొక్క నిజస్వరూపం అంట విశ్వాసము. ఏ స్వరూపము? నిరీక్షింపబడిన వాని యొక్క అందులో అంతా కనబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ బొమ్మ పెట్టారు. యేసుప్రభు వారు మేకపిల్లని పెట్టుకుని ఉన్నాడు. ప్రేమ ఏం కనబడుతుంది? అందులో ప్రేమ కనబడుతుంది. వెతుకులాట కనబడుతుంది. తప్పిపోయిన వారిని పట్టుకోవడం కనబడుతుంది. అవి చూడాలి. కానీ నేను మేకపిల్ల పెట్టుకొని నేను అలాగ నడుస్తానంటే ప్రయోజనం ఏముంటుంది అని యేసు. మనం కాదు. కానీ ఆయనను ధరించుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. అంతే. మనం ఇంకొకరిని ధరించుకోవడానికి కాదు. అందుకని మా పాస్టర్ గారితో చెప్పానమ్మా, నీకు దండ పెడతాను. వాళ్ళు చెప్తే వాళ్ళతో పో, నేను చెప్తే నాతో ఉండు అంటే. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే విశ్వాసము దానికి బదులొద్దు. అంటే ఒక స్త్రీ ఒకరికి ప్రత్యేకింపబడిన తర్వాత ఇంకొకరి మాట వినడానికి వీలు లేదు. అందుకే ఈరోజు కుటుంబాల్లో విడాకులు పెడాకులు ఎందుకో తెలిసిన? పక్కోళ్ళను సాటిస్ఫాక్షన్ చేసే ప్రయత్నమే కానీ భర్తను పిల్లలను తృప్తిపరిచే ప్రయత్నాలు ఉండవు. అందుకనే మనం ఏది చేసినా పక్కోళ్ళ కోసం చూస్తాం. నువ్వు ధరించిన వస్త్రాలు పక్కోళ్ళ కోసమే, నువ్వు వేసుకున్న డిజైను పక్కోళ్ళ కోసమే. ఎంతో శుభ్రంగా ఉండాల. జాకెట్ మొత్తం పార్ట్ మొత్తం తీసేసి చిన్న ముక్క మాత్రం పెట్టుకుంటావు. ఎవరి కోసం చెప్పండి. అవునా? నీ భర్త నీకు అలా చెప్పాడా? నీ భార్య నీకు అలా చెప్పిందా? పోనీ దేవుడు చెప్పాడా? చెల్లి చెప్పాడమ్మా? నువ్వే చెప్పలే. దేవుడు చెప్పలేదు. నువ్వెందుకు చేస్తావు? అవసరంలే. అంటే నీ హృదయం ఎలాగుంది? అస్థిరంగా ఉంది. అందుకని బర్నబా అంత్యోకులకు వెళ్ళి మీరు స్థిర హృదయమును కలిగి ఉండండి అన్నాడు. అంటే క్రైస్తవుడు పరిశుద్ధ అలంకరణ తప్ప వేరే అలంకరణ ఉండడానికి వీలు లేదు. పరిశుద్ధ అలంకరణ తప్ప వేరే అలంకరణ ఉండడానికి వీలు లేదు. పరిశుద్ధ అని పాట పాడితే వాడికి తగినట్టుగా ఉండాలా. ఎక్కడుంటున్నాడు? ఫ్రీ వీడియో షూటింగ్కి వెళ్తే ఈ యాసాలన్నీ అందులో కనబడతాయి. మళ్ళీ ఆ పరిశుద్ధ వివాహంలో ఏం చేస్తా మళ్ళీ డిస్ప్లే చేస్తాడు. మళ్ళీ అవన్నీ ఎల్ఈడీలో పెట్టి పక్కన వేసేస్తా ఉంటారు. ఇక్కడ ఈడే ముసుగు తీయలేదు. ఇంకా మేము పెళ్ళికి ముందు ముసుగు తీయలేదు మేము. కానీ ముసుగు తీయకుంటే నాడు ముద్దెట్టేస్తున్నాడు అక్కడ. అంత ఘోరం కదా. తప్పు చేస్తున్నాం కదా, తప్పు జరుగుతుంది కదా. తప్పు జరుగుతుందని తెలుసుంటే కూడా ఎందుకు తప్పు చేస్తాం? అందుకని కొన్ని జీవితాలు నాశనం అయిపోతున్నాయి. మీకు తెలుసా? దేశంలో అత్యధికమైన కేసులు ఏంటో తెలుసా? విడాకులు. ఏ కేసు తెలుసా? విడాకులు.
మీకు తెలుసా, మొన్న ఒక చక్కటి యవనస్తుడిని అమెరికా దేశంలో మరొక యవనస్తుడు చంపేశారు. ఎందుకు తెలుసా? అసభ్యకరంగా మారిపోయిన దేశాన్ని క్రీస్తు వైపు త్రిప్పాలని సంకల్పం కలిగి బ్రతుకుతున్న యవనస్తుడు చార్లీ క్రిక్. 31 ఏళ్ళు. తను స్థాపించిన సంస్థ పేరు ఏంటి తెలుసా? టర్నింగ్ పాయింట్ USA. టర్నింగ్ అంటే తిరిగి దేశాన్ని దేవుని కోసం మార్చాలి, తిరిగి దేశాన్ని దేవుని కొరకు మార్చాలి. అలా అన్ని యూనివర్సిటీలకు వెళ్ళి ప్రభుని ప్రకటించుకుంటూ వెళ్ళిపోతున్న సాధనం, ప్రభుని ప్రకటించుకు వెళ్ళిపోతున్న సాధనం. 31 ఏళ్ళకి ఏ స్థాయికి వెళ్ళిపోయాడు తెలిసిన? ప్రభుని ప్రకటించడానికి వెళ్ళిన సాధనాన్ని దేశాన్ని ఏలుబడి చేయగలిగిన నాయకుడిగా దేవుడు దీవించాడు, మార్చాడు. కాబోయే ప్రధాని ఆయన దేశాన్ని, అమెరికా దేశానికి. అందుకని తను చనిపోయిన తర్వాత ట్రంప్ భార్యను పక్కన నిలబడి మాట్లాడుతుండే, ఒక సామాన్యుడు, ఏ అధికారం లేనివాడు, ఒక అమెరికా దేశపు ప్రధాని అంటే ఎంత ఉన్నతమైన స్థితి కలిగిన వాడు, ఒక యవనస్తుడు చంపేశాడు. ఎందుకు చంపేశాడు తెలుసా? మా కోరికలను చంపేస్తున్నావు. ఆడోళ్ళు పెళ్ళిళ్ళు, మగోళ్ళు పెళ్ళిళ్ళు. అర్థమైందండి? అసభ్యకరమైన జీవితాల్లో మీరు ఎలాగ ఉండకూడదు. మీరు దేవుని రాజ్యం ఇది, దేవుని దేశం ఇది, క్రైస్తవ దేశం, అమెరికా దేశం అని చెప్పి ప్రకటించిన వాడిని మా స్వేచ్ఛాక్కులను హననం చేస్తున్నారని చెప్పి చంపేశాడు. వాడు అనుకున్నాడు ఆ చార్లీ కిక్ అని ఒక్కడిని చంపేస్తే పరిచర్య ఆగిపోద్ది అనుకున్నాడు. ఇప్పుడు ప్రతి దేశంలో ఒక చార్లీ క్విక్ లేచాడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. ప్రతి దేశంలో ఒక చార్లీ క్విక్ లేచాడు. అతను చనిపోయేటప్పటికి అతని ఫాలోవర్స్ కేవలం 11,000 మంది, ఇప్పుడు 17 కోట్ల మంది అతన్ని వెంబడిస్తూ ఉన్నారు. దేని కొరకు తెలిసిన? పరిశుద్ధత వైపు నిలబడిన వాడిని దేవుడు గణపరుచుకుంటూ వస్తా ఉన్నాడు అని అంటాడు. బర్నబా అంటాడు, ఇదిగో మీ హృదయములను స్థిరపరచుకుని ఆయన వైపు చూడండి, మీ మనస్సులను స్థిరపరచుకొని ఆయన వైపు చూడండి, మీ తలంపులను స్థిరపరచుకొని ఆయన వైపు చూడండి, మీ కోరికలను స్థిరపరచుకొని ఆయన వైపు చూడండి, మీ ఆలోచనలు స్థిరపరచుకొని ఆయన వైపు చూడండి, మీ వస్త్రధరణలను స్థిరపరచుకొని ఆయన వైపు చూడండి. మనం చేయవలసిందంతా కూడా ఆయన, వేరొకటి ఏది లేదు. ఆయనే నీకు ఏదైనా చేయగలడు, ఏమైనా చేయగలడు, ఎంతైనా చేయగలడు, ఎంత ఉన్నతమైనవైనా చేయగలడు. అంత గొప్ప దేవుడు అండి. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామన్న. ఈరోజు దేవుని పిల్లలంగా మనం అందరం చివరికి ఒక మాట, నాకు ఇవ్వబడిన సమయానికి ఇంకా 3 నిమిషాలు ఉంది, నేను ముగిస్తాను. అక్కడ అంటాడు 25 అంతటా అతడు సౌలును వెతుకుటకు తర్షునకు వెళ్ళి అతన్ని కనుగొని అంత్యోకకు తోడుకొని వచ్చాను. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంత్యోకలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. ఈరోజు క్రైస్తవులు అనబడుతున్న మనమందరం బర్నబా చెప్పినట్టుగా, పౌలు చెప్పినట్టుగా, లూకా గారు చెప్పినట్టుగా, ప్రవక్తలు చెప్పినట్టుగా, సేవకులు చెప్పినట్టుగా ఒక లక్షణమైన మనలో కనబడుతుందా? ఒకటైనా మనకు కనబడుతుందా? చాట్లో బియ్యం వేసుకొని ఆ తెల్లటి బియ్యం గింజల్లో నల్లటి రాళ్ళ ముక్కలను ఎలాగైతే ఎరుతావో, ఒక రాయి దేహంలోకి వెళ్ళినా ప్రమాదమని తెలిసుండి ఎలాగైతే ఎరుతావో, ప్రభు నిన్ను కూడా ఆ పరిశుద్ధమైన ప్రవర్తనలో పాపము లేకుండా ఉన్నాడా అని ఎరతా ఉన్నప్పుడు రాళ్ళ ఎంత ఉండాలో అంత కాకుండా బియ్యం గింజల లాంటి పాపము, ఆ రాళ్ళ లాంటి ఒక పరిశుద్ధమైన ఒక్కటే అదే కనబడుతుంది. ఈరోజు క్రైస్తవ సంఘము మన జీవితంలో ఎక్కువ మంది ఇతరులను వెంబడించటం. దేవుడు అది చెప్పలేదు, నన్ను వెంబడించు. స్తోత్రం చెప్పండి, నన్ను వెంబడించు. యోహాను సువార్త 15 అధ్యాయములు అంటాడు, ఎవడైతే నన్ను అంటు కట్టుకుని ఉంటాడో వాడు బహుగా ఫలిస్తాడు. ఎవడైతే నన్ను అలంకరించుకుంటాడో వాడు బహుగా ఫలిస్తాడు. ఎవడైతే నా పక్షంగా నిలబడతాడో వాడు అద్భుతమైన రీతిగా నిలబడతాడు అంటాడు. ఈరోజు నీవు ఆయనలో సకం నరకబడి
నీ దేహాన్ని సగం నరుక్కొని అంటుకట్టడం తెలుసా మీకు? అంటుకట్టడం అంటే తెలుసా అండి? ఆ చెట్టులో సగం ముక్క తీసి దీన్ని సగం తీసి కలిపి మొత్తం టేపేసి కడితే కొన్ని దినాలకు అది ఏమైపోతుంది తెలిసిన ఒకటైపోతుంది. కానీ అది ఆ కొమ్మ దీనిది కాదు. క్రీస్తు సగం నరుక్కొని ఉన్నాడు. ఇప్పుడు నువ్వు సగం నరుక్కొని ఆయనలో కట్టబడితే సంపూర్ణమవుతుంది, పరిశుద్ధపరచబడుతుంది, ప్రభావితం చేస్తూ ఉంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆలోచన చేసుకోవాలి. మనం ఎవరం? క్రైస్తవులు. చెప్పండి. అవును, ఇప్పుడు నువ్వు క్రైస్తవురాలువేనా లేదా అని నేను అడగను, చెయ్యెత్తమని చెప్పను. నీకు తెలుసు నీ హృదయంలో ఎలాంటి స్వభావం ఉన్నదో నీకు తెలుసు. నాకు చెప్పక్కర్లే, నీకు తెలుసు. నువ్వు ఆరాధిస్తున్న దేవునికి తెలుసు ఏ రకమైన స్వభావం కలిగి మనం ఉన్నాం మనకు తెలుసు. మన రాత్రి ఎలేశ్వరం దగ్గర ఒక గ్రామానికి వెళ్ళాను. నాకు రాత్రి 11 గంటలకు ఇచ్చారు వాక్యం. ఎందుకో తెలిసిన? సంఘంలో ఉన్న వాళ్ళందరూ పాటలు పాడాలంట. తర్వాత అడిగాను, ఈ పాటలు పాడిన వాళ్ళందరూ బ్రాందీ షాప్కి వెళ్ళిన వాళ్ళండి అని అన్నాడు. ఏ షాప్కి? అందరూ బ్రాందీ షాపులు. కానీ ఆడికి పాట కావాలి. ఆడు పాడుతున్న పాటలోనే నువ్వు పరిశుద్ధంగా ఉండాలని చెప్తుంది. నా పావురమా నా షారోను పుష్పమా అంటున్నాడు. పావురము షారోను పుష్పమే, మరి నీ హృదయము. కాబట్టి ఈరోజు సంఘములో ప్రాధాన్యతలు కోరద్దు. ప్రాధాన్యత కలిగినది సంఘానికి ఇవ్వు. ప్రాధాన్యతలు కోరద్దు, కానీ ప్రాధాన్యమైనది సంఘానికి ఇవ్వు. ప్రాధాన్యమైన వాటిని సంఘానికి స్వేచ్ఛార్పణము కానీ మనస్ఫూర్తిగా ప్రభుకు ఎంత కావాలో అంతే నువ్వు ఇవ్వు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో నా జోబులు ఒట్టిగా అయిపోతాయి. రేపు జనవరిలో మీటింగ్స్ ఉన్నాయి. ₹1,00,00,000 ఖర్చు అవుతుంది. ₹1,00,00,000 ఖర్చు అవుతుంది. చాలామంది వస్తారు, మీరు కూడా చూస్తారు, కళ్ళ ముందు చూస్తారు. ఏమీ లేవు, కానీ అన్నీ సమకూర్చేవాడు నాతో ఉన్నాడు. ఏమీ లేవు, ఏమీ అక్కర్లేదు. విశ్వాసం అనే ఆయుధం మన పక్షంగా నిలబడితే, విశ్వాసములో మనం నిలబడితే దేవుడు అన్ని ఇస్తాడు. ఎంత కావాలని, ఏది కావాలని ఇస్తాడు. అంటే అవతలోడు రాజు అయినా పర్వాలేదు, నేను చేసిన తప్పని ఒప్పిస్తాడు. 2014 సంవత్సరం 23వ సంవత్సరం ఆనంద్ భారతి గ్రౌండ్లో ప్రకాష్ గంటల గారిని పిలిచి నేను క్రిస్మస్ ఆరాధన పెట్టాను. అక్కడ ఒక పెద్ద ఉన్నతమైన వ్యక్తి మా చర్చిని ఆపేశాడు. 4 ఏళ్ళు చాలా ఇబ్బందులు పడ్డాం. ఆయన వచ్చి బలిపీఠం మీద నిలబడి ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు తెలిసిన? ఇదిగో ఈ పాస్టర్ గారు చర్చిని ఆపేసింది నేనే అని. 1,000 కోట్ల ఆస్తిపరుడు తప్పైపోయిందని ఒప్పుకున్నాడు. నా దేవుడు ఎవరినైనా ఒప్పించగలడు. ఏదైనా, ఏమైనా, ఎంతైనా చేయగలడు. అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉందాం. వారు అంత్యకులో మొట్టమొదటిసారిగా క్రైస్తవులని పిలువబడ్డారు. ఇప్పుడు ఆ పేరు మనందరికీ ఉంది. ఆ పేరు ఎవరికి ఉంది? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఉంది. చూస్తున్న మీకు కూడా ఉంది ఆ పేరు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ మన పేరు. మనం అందరం ఎవరట? క్రైస్తవం. కానీ కలిసి దేవుని రాజ్యాన్ని కడదాం. కలిసి దేవుని విస్తరణలో పని పాత్రలుగా ఉందాం. కలిసి చేద్దాం. క్రీస్తుని ప్రకటిద్దాం. ఇన్నాళ్ళు ప్రకటించాం, ఆ రకం వేరు. జాషువా గారు ఆయన బాల్య దినాల్లో లేకపోతే యవ్వన దినాల్లో ఇక్కడికి వచ్చి ప్రకటించినప్పుడు ఆ విధానం వేరు. ఆ విధానం పత్రిక ఇస్తే తీసుకుంటేవారు. బాధ అంటే ప్రార్థన చేయించుకుంటేవారు. ఇప్పుడు అలాగే చేయాలి, లాగుబడి కొడతారు పత్రిక ఇస్తే. ఇప్పుడు పత్రిక నేనైపోవాలి. ఇప్పుడు పత్రిక ఎవరు అవ్వాలి? నేనవ్వాలి. నన్ను చూస్తే ప్రభు గుర్తుకు రావాలి అన్నాడు. అంత్యకలో వారిని చూసి ప్రభు గుర్తుకొచ్చాడు. ఇప్పుడు మిమ్మల్ని చూసి కూడా ప్రభు సమాజానికి గుర్తు రావాలి. హల్లెలూయా. మన పెళ్ళిలో అదే గుర్తు రావాలి. పరిశుద్ధ వివాహం అంటే బైబిల్తోనో ఉంగరాలతోనూ పెళ్లి చేసుకోవాలి. అల్లరి ఆటల పాటలతోనూ చేసుకోకూడదు. మనం ఏ కార్యం చేసినా ప్రభువే ప్రజలకు కనబడాలి. దైవజనుడు ఏది చెప్పితే అది మనము గ్రహిస్తూ వాటి ప్రకారంగా వెంబడించాలి. అది జరిగినప్పుడు మనం చేసే కార్యములు కూడా ప్రభు వారికి కనబడతా ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మన తినే ఆహారంలో కూడా ప్రభు వారికి కనబడాలి. మనం ధరించే వస్త్రాలలో కూడా ప్రభు వారికి కనబడాలి. పక్క వాళ్ళందరూ చూసి మనలను ఈ ప్రభుని వెంబడించిన వారు అని చెప్పేటట్లుగా మనం మార్చబడాలి. అంతటి ప్రభావితమైన వ్యక్తిగా దేవుడు నిన్ను చూడాలనుకుంటున్నాడు. తల వంచండి,
ప్రార్థన చేసుకుందాం. ఒక్క మాట అందరూ అలాగే తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఒక్క మాట అందరూ మనసు విప్పి ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి ప్లీజ్. యవనస్తులు అయితే నిలువు మోకలేండి, వేయండి, నిలువు మోకలేండి. నోరు తెరవండి, దిగండి, మీరున్న స్థితిలో నుంచి దిగండి. 2 చేతులు పైకెత్తండి. మనస్ఫూర్తిగా ప్రభుని అడగండి. మనం అన్ని విషయాల్లో ఓడిపోవాలి, అన్ని విషయాల్లో ప్రభువుని గెలిపించాలి. మనం ప్రతి విషయంలో మనం ఓడిపోవాలి, ప్రతి విషయంలో ప్రభువే గెలవాలి, ప్రభువే గెలవాలి. అన్ని విషయాల్లో మనం ఓడిపోవాలి, ప్రతి సందర్భంలో ప్రభువే గెలవాలి. ప్రభువును గెలిచే స్థాయికి మనం ఎదగాలి. అన్ని సందర్భాలలో పరిశుద్ధాత్మ దేవుని సముఖంలో మనం అందరం కూడా దేవుణ్ణి గెలిపించే స్థాయికి మనం ఎదగాలి. మన పేరు క్రైస్తవులం, మనము క్రైస్తవులం. ఒక్క లక్షణము వెతుకుతున్నా దొరకటం లేదు. ఈరోజు 2వ కూడిక పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మతో ప్రభావితమైన మాటలు అంత్యోకలో వారి ప్రయాణం అయిపోతా ఉంటే అందరూ ఆయనను చూసి వీరు క్రైస్తవులు రా బాబు అన్నారన్న. మొట్టమొదటిసారి శిష్యులు పనిచేసే వారి క్రైస్తవులు, త్యాగం చేసే వారి క్రైస్తవులు, క్రీస్తు కొరకు నిలబడిన వారు క్రైస్తవులు. ఈరోజు ప్రతిరోజు మన అవసరతల కొరకు మనం అడుగుతా ఉన్నాం, మన అవసరతల కొరకు మనం అడుగుతా ఉన్నాం. ఇప్పుడు ఈ రోజు నుంచి అడుగుదాం, ప్రభువా నీ కొరకు నేను నిలబడే స్థాయి నాకు కలిగి చేయండి తండ్రి, నీలా మార్చబడే స్థాయి నాకు దయచేయండి, నీ సన్నిధిని ప్రకటించగలిగిన స్థాయి నాకు కలుగు చేయండి, సంఘములో అనేకులు చేర్చే స్థాయికి నేను వెలగాలి. అంత్యోకకు వెళ్ళిన తర్వాత అనేకులు సంఘానికి చేర్చబడ్డారు. ఎన్నో ఏళ్ల బట్టి మందిరంలోకి వస్తున్నావు, నీవు కొందరినైనా చేర్చే స్థాయికి వచ్చావా? ఈరోజు సంఘమైన మనమందరం జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతమందిని ప్రభు సంఘానికి నీ ప్రవర్తన ద్వారా, నీ మాట ద్వారా, నీ చూపు ద్వారా, నీ వస్త్ర ద్వారా, నీ ఆలోచన ద్వారా, నీ పరిశుద్ధ ద్వారా ఎంతమందిని ప్రభు సంఘానికి నడిపించగలిగావు? ప్రతి క్షణము నా అవసరత ఇది తీర్చు బాబు, ఇది చేయి బాబు, ఇదే అడుగుతా ఉన్నావా? నీలా నేను మారాలి ప్రభువా అని ఏనాడైనా అడిగావా? నీలా నేను మారాలి, నీలా నేను మారాలి అయ్యా. స్థిర హృదయము నాకు దయచేయండి ప్రభువా, స్థిర మనస్సు నాకు దయచేయండి తండ్రి, స్థిరత్వము నాకు దయచేయండి. స్థిర ఆస్తి కాదు, స్థిర హృదయము కావాలి, స్థిర మనసు కావాలి, స్థిర తలంపులు కావాలి, అన్ని స్థిరపరచబడిన ఆలోచనలు కలిగి ఉండాలి. నన్ను నీవు జ్ఞాపకం చేసుకో తండ్రి అని మనసు పూర్తిగా నోరు తెరిచి ఒక్క నిమిషం మనసు విప్పి నోరు విప్పి ప్రభుతో మాట్లాడు. స్వరం ఇప్పండి, ప్రభుని అడగండి. ఇంకా కొద్దిగా సౌండ్ పెంచండి. అందరూ ప్రార్థించాలి, అందరూ ప్రార్థించాలి. హల్లెలూయా. అందరూ మనసు విప్పి ఇంకా స్వరమెత్తి ప్రార్థించండి. ఇంకా ప్లీజ్ ఓపెన్ యువర్ మౌత్, నోరు తెరిచి ప్రార్థన చేయి. ఇంకా హల్లెలూయా. అందరూ స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ సంఘములో నాయన సంఘాన్ని దీవిస్తూ మాట్లాడుతూ వచ్చావు నాయన. యేసునికే మహిమ, పరిశుద్ధాత్ముడానికే మహిమ, కృప కలిగిన వాడానికే మహిమ. నీ కొందనాలు రాజా, నీకే స్తోత్రం. నా తండ్రి, మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నావు తండ్రి. అయ్యా, వారు కలిసి ఏకమై ప్రార్థించగా అగ్ని దిగి వచ్చింది ప్రభువా, నీకే స్తోత్రం.
ఆకాశము తెరవబడదు. వధింపబడిన దూడను ఆ స్థిర హృదయముతో కలిగిన వ్యక్తులు ప్రార్థించగా ఆ స్థలమంతా కూడా ప్రభావితంగా మార్చబడదు. అనేకులు నీ వైపుకు త్రిప్పబడారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ సంఘమును మీరు జ్ఞాపకం చేసుకుంటున్నందుకు స్తోత్రం. ఇదిగో ప్రభువా, మా ప్రియ దాసులు అయ్యగారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ సమయమందు వారిని మీరు ఇంకను బలపరిచి వాడుకోబోతున్నందుకు స్తోత్రం. ఇంకను దీవించి వాడుకోబోతున్నందుకు స్తోత్రం. నన్ను దాసురాలను జ్ఞాపకం చేసుకోండి. అద్భుతంగా ఈ స్థలంలో ప్రభా మీ దాసురాలు వాడుకుంటున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇక తమ్ముడిని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. వాక్యమే నేను ఆధారమైన పరిచర్యలు ప్రభ మేమందరం నీ సన్నిధిలో నీ కొరకు చేయుదుము కాక. ఇదిగో ఈ స్థలంలో అయ్యా మోకరిల్లి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. అందరి పరిస్థితులు యేసు నామములో మార్చబడును గాక. అన్ని పరిస్థితులు మారిపోవును గాక. ప్రతి కష్టము, దుఃఖము, వ్యాధి, బాధ యేసు నామములో తొలగిపోవును గాక. అంటే కార్యం చేసి మహిమ మీరు పొందుకోమని, మహిమ, ఘనత, ప్రభావములు మీకు చెల్లిస్తూ సర్వశక్తులకు యేసు నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. మంచి సందేశాన్ని ఇచ్చినటువంటి అబ్రహాం పాస్టర్ గారికి వందనాలు. వచ్చినందుకు మనందరి తరపున వారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. చివరిగా ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ఒక చిన్న చరణం పాడి ఏదైనా వర్షిప్ చిన్నది అప్పుడు ముగించుకుందాం. ఈ రాత్రికి మరలా మీటింగ్ ఉంటుంది. వేరే దైవజనులు వాక్యం చెప్తారు, అందరితో చెప్పి తీసుకురండి. సామేల్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ఆఖరి ప్రార్థన. అయ్యా సాల్మన్ రాజు గారు కదా, సాల్మన్ రాజు గారు. మంచిది, అందరూ లేచి నిలబడదాం. అందరం దేవునికి వందనాలు చెప్దాం. ప్రభా, అంత్యొకయలో ఉన్న క్రైస్తవులు మొట్టమొదటి క్రైస్తవులు అనబడ్డారు. ప్రభా, నేనే ఒక పత్రికగా నేను మారాలి అన్నటువంటి ఒక ప్రార్థన చేద్దాం. ప్రభా, ఈ చివరి దినాల్లో నన్ను నిలబెట్టుకోండి, నన్ను నిలబెట్టండి అని ప్రార్థన చేద్దాం. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా చేయండి. ఒక చిన్న ప్రార్థన చేసి మీరు ఒక చరణం పాడిన తర్వాత సాల్మన్ రాజు గారు చివరి ప్రార్థన చేస్తారు. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు, నూతన ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. మా దిక్కు నీవేనయ్యా, దయచూపు యేసయ్యా, నా దైవం నీవేనయ్యా, కరుణించు యేసయ్యా, నా దిక్కు నీవేనయ్యా, దయచూపు యేసయ్యా, నా దైవం నీవేనయ్యా, కరుణించు యేసయ్యా, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు, నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు, జరగని కార్యములు ఎన్నెన్నో ఉన్నము, ఘనముగా జరిగించదవు నీ కృపలో. జరగని కార్యములు ఎన్నెన్నో ఉన్నము,
ఘనముగా జరిగించగవు నీ కృపలో. ఊహకు అందనంతగా ఉన్నతముగా సమకూర్చి నడిపించు దైవం నీవే యేసయ్యా. ఊహకందనంతగా ఉన్నతముగా సమకూర్చి నడిపించు దైవం నీవే యేసయ్యా. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు. నూతన కార్యములు, ఘనమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, అంతులేని కార్యములు. నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు, 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 నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు మాత్రమే చేయగలవు. హల్లెలూయా, హల్లెలూయా. అందరిని చేతులు పైకెత్తి దేవునికి వందనాలు చెప్తాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రముల తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుచు ఉన్నాము తండ్రి ప్రభువా. అయా మరి మా తండ్రి ప్రభా యేసయ్యా, దైవజనుడు నా తండ్రి ప్రభా, మరి మోసాపురం అయ్య గారిని నిలబెట్టుకుని ప్రభా యేసయ్యా మీరు మాట్లాడినటువంటి మాటలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుచు ఉన్నాము తండ్రి ప్రభువా. అయా ప్రభా యేసయ్యా మరి అపోస్తులు నా తండ్రి ప్రభా యేసయ్యా సర్వ సృష్టికి వెళ్ళి నా తండ్రి ప్రభా యేసయ్యా సువార్తను ప్రకటించి నా తండ్రి ప్రభా యేసయ్యా సమస్త జనులందరినీ కూడా నా తండ్రి ప్రభా శిష్యులుగా మార్చబడి ఉన్నారు. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు నా తండ్రి ప్రభువా. అయా మాకు కూడా ప్రభా యేసయ్యా ఆ ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. అయా శిష్యులుగా మారడమే కాదు గాని నా తండ్రి ప్రభా యేసయ్యా వారు క్రైస్తవులుగా కూడా నా తండ్రి ప్రభా యేసయ్యా వారు పిలవబడినట్లుగా నా తండ్రి ప్రభా ఈరోజు మాకు ముఖ్యమైనటువంటి అంశముగా మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయా వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నా తండ్రి ప్రభా యేసయ్యా అయా శిష్యులుగా ఉంటే సరిపోదు నా తండ్రి ప్రభా, వారందరూ కూడా నిజమైనటువంటి క్రైస్తవులుగా మార్చబడాలి తండ్రి ప్రభా యేసయ్యా. అయా వారు స్థిరమైనటువంటి అయా ప్రభా యేసయ్యా నీలో నమ్మకమైనటువంటి హృదయం కలిగినటువంటి వారుగా ఉండాలని మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా యేసయ్యా. అయా మందిరానికి వస్తే అందరూ కూడా నా తండ్రి ప్రభా క్రైస్తవులుగా పిలువబడతారు కానీ ఇదిగో నా తండ్రి నిజమైనటువంటి క్రైస్తవులుగా ఉండాలని ప్రభా యేసయ్యా మీరు మాట్లాడినటువంటి వర్తమానములను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పత్రికలుగా మార్చబడాలి తండ్రి ప్రభా యేసయ్యా. అయా వారిని చదువుతూ ఉంటుంటే నా తండ్రి ప్రభా నిన్ను చూడాలి ప్రభా యేసయ్యా. ఆ విధముగా నా తండ్రి ప్రభా వారి ప్రవర్తన ఉండుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ప్రభువా. అయా ఇదివరకు లాగా నా తండ్రి సువార్త ప్రకటించడానికి అంత అవకాశము ఉండటం లేదు కనుక నా తండ్రి ప్రభా అయా అదిగో నా తండ్రి నీ బిడ్డలను బట్టి అనేకులు ప్రభా యేసయ్యా వారు మార్చబడేటటువంటి మనసులు నీ బిడ్డలు ప్రభు కలిగి ఉండటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ప్రభా. క్రీస్తుని వెంబడించిన వారు క్రీస్తుని ధరించుకున్నటువంటి వారు ఇలాగ ఉంటారా అన్నట్లుగా ప్రభా యేసయ్యా వారి ప్రవర్తన ఉండుటకు అయా ప్రభా యేసయ్యా వారి ప్రవర్తన సరి చేసుకునేటకు వారి ప్రవర్తన దిద్దుకునేటకు మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు. కార్యము చేయండి పరిశుద్ధాత్మ దేవుడా, కార్యము చేయండి పరిశుద్ధాత్మ దేవుడా, నీకు వందనాలు. స్థిరమైనటువంటి మనసులు ప్రతి ఒక్కరికి కూడా మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ప్రభువా. అయా ప్రాణం పెట్టేటటువంటి క్రైస్తవులుగా నీ బిడ్డలు మారుటకు సహాయం చేయండి ప్రభువా. గొప్ప దేవుడా నీకు వందనాలు, స్తోత్రాలు. అయా వారు నిన్ను కలిగి ఉండడమే కాదు గాని నిన్ను ధరించుకుని ఉండడమే కాదు గాని ప్రభువా అయా నిన్ను గూర్చి అనేకులకు నా తండ్రి ప్రభా యేసయ్యా అయా సాటి చెప్పేవారిగా మంచి సాక్ష్య జీవితాలు కలిగి ఉండటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము దేవా. నీకు వందనాలు, స్తోత్రాలు. ఒకవేళ ఇంకా క్రైస్తవులుగా మార్చబడకపోతే అయా ఈ కూటముల ద్వారాగా నా తండ్రి ప్రభా యేసయ్యా వారందరూ కూడా
అయా ప్రభు యేసే స్థిరమైనటువంటి హృదయముతో, స్థిరమైనటువంటి మనసుతో, స్థిరమైనటువంటి అయ్యో ప్రభు యేసే ఆరాధన చేయడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము. దేవా నీకు వందనాలు. నిషిద్ధమైనవి ఏవైనా ఉంటే అవన్నిటిని కూడా ప్రభు యేసయ్య తొలగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. గొప్ప దేవుడా నీకు వందనాలు, స్తోత్రాలు. అయా చాలా మంది రావాల్సిన వారుగా ఉన్నప్పటికీ అయా ప్రభు యేసయ్య ఇదిగో అతను వచ్చినటువంటి వారందరితోనూ కూడా అయా నీ దాసుని నిలబెట్టి మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభా. అయ్యదిగో నా తండ్రి ప్రభ నిజమైనటువంటి క్రైస్తవులుగా మేమందరము కూడా ఉండుటకు సహాయం చేయండి. ఆనాడు ప్రభా అపోస్తలులు ప్రాణం పెట్టేవారిగా అయా ప్రభ యేసేవారు నిలబడి ఉన్నారు తండ్రి ప్రభ. ఏ ఒక్కరు కూడా పిరికివారిగా లేరు తండ్రి ప్రభ. నిన్ను ధరించుకుని నిన్ను కలిగిన మేమందరము కూడా నీ కొరకు నా తండ్రి ప్రభ యేసే నిలబడేటటువంటి నిజమైన క్రైస్తవులుగా మేమందరము కూడా ఉండుటకు అట్టి ధైర్యము, బలము, శక్తి మాకు అందరికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ప్రభ. దేవానికి వందన. వాక్యం ఇచ్చినటువంటి నీ దాసుడను కూడా జ్ఞాపకం చేసుకోనండి. దేవానికి వందనాలు, స్తోత్రం. ఇంకా బలపరచండి. అనేకమైన స్థలాలలో నిలబెట్టి అయ్యా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ప్రభ. హోస్ట్ పాస్టర్ అయినటువంటి ప్రభ అయా దైవజనులు రెవరెండ్ అతను జాషువా గారిని బట్టి, అమ్మగారిని బట్టి, వారికి ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి, సంఘాన్ని బట్టి అయా ఇంకో వందనాలు, స్తోత్రాలు చెల్లించు ఉన్నాము తండ్రి ప్రభ. అయా ఈ పరిచర్యను కూడా మీరు ఇంకా బహుబహుగా దీవించి మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ప్రభ. ఇంకా చుట్టుప్రక్కల ఎవరైనా ప్రభు యేసే మారు మనసు లేని వారుగా ఉంటే అయా ప్రభు నీ చిత్తంలో ఉన్నటువంటి వారందరినీ కూడా నీ దాసుని చేతికి మీరు అప్పగించమని ప్రార్థన చేస్తున్నాము. దేవానికి వందనాలు, స్తోత్రాలు. సహాయం చేయండి అయా ప్రభు యేసే. ఇంకా ప్రభు మందిరంలో ఉన్నటువంటి వారు రక్షణ పొందకపోతే ప్రభ, మారు మనసు లేకపోతే నా తండ్రి ప్రభు ఈ కూటముల ద్వారాగా వారు మార్పు చెందుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. మంచి దేవుడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుచు ఉన్నాము ప్రభ. రాత్రికాల సమయం మీద జరుగుతున్నటువంటి అయా ప్రభ యేసే ప్రార్థనలోను కూడా మీరుండి ప్రభ యేసే క్రమముగా మర్యాదగా మీరు జరిగించి మహిమయు ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు ఉన్నతమైన నామములో అడిగి విన్నపములు పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్. సమీపించినటువంటి దైవజనులకు ప్రభు నామములో మంచిది. అందరికి వందనాలు. ప్రార్థించిన సోదరులకు కూడా